दयावात्रं दीभक्त्यादिगुणहर्णमम् यतीन्द्रप्रभनं वन्दे रञ्जजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदां भुजयुग्मरुग्म व्यामोगतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य शरणौ शरणं प्रपद्ये माता पिता युवतयस्तनयाय विभूतिः सर्वं यतेव नियमेन मतन्नयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्धना भूतं सरस्य महताभ्ययभट्टनाथ श्रीभक्तिसारकुलशेखर योगिवागान् भक्ताङ्ग्रेण परकालयतीन्द्रमिष्टाहं श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं गुरुमुख अनदीत्य प्रागवेदान्नशेषान् नरपतिपरिक्लप्तं शुल्कमाहतातु कामका शशर अमरवन्द्यं रङ्गनाथस्य साक्षात् द्विजकुलतिलकं तं विष्णुदत्तं नमामि मिन्नार्तनमजल्शो विल्लुपुत्तूर् என்று ஒரு கால் சொன்னார் கடற்கமலம் சூடினோம் முன்னால் கிடிகருத்தோம் என்றுரைத்தோம் கீழ்மையினில் சேரும் வழியறுத்தோம் நெஞ்சமே வந்து பாண்டியன் கொண்டாட பட்டபிரான் வந்தான் என்று ஈண்டிய சங்கமிடுத்தூத வேண்டிய வேதங்களோதி விரைந்து கிழியறுத்தான் பாதங்கள் யாமுடைய பத்து. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో 12 ఆళ్వార్లు అని ప్రధానంగా చెప్తే కూడా పెరియాళ్వార్ అనే ఒక శబ్దం విష్ణు చిత్తర్ అనే ఒక ఆయనకి పెద్దవాళ్ళు నిర్ణయించారు. పెరియ అంటే చాలా పెద్ద ఆయన అని అర్థం. పెద్ద ఆయన అనే పేరు ఆయన మొదట పుట్టిన దాని వల్ల వచ్చిందా, లేదు చాలా గ్రంథాలు చేసిన దాని వల్ల వచ్చిందా, లేదు ఆయన భగవంతుడికి చాలా దగ్గర ఉన్నాడని చెప్పి వచ్చిందంటే మూడు కాదు. మంగళాశాసన తత్పర, భగవంతుడికి ఏం వస్తుందో అని చెప్పి భయపడుకొని పల్లాండు అనుగ్రహించారు కదా. ఆ పల్లాన్ని అనుగ్రహించిన ఒక స్థితి అనేది మిగతా ఆళ్వార్ల కన్నా ఈ పెరియాళ్వార్ అనే విష్ణు చిత్తరికి ప్రధానంగా పెట్టుకున్నాడు. మిగతా ఆళ్వార్లకు ఉండాలి, మంగళాశాసనం చేస్తారు. అయినా కూడా వాళ్ళను చూసుకొని నాకు ఇది కావాలా, నాకు మోక్షం కావాలా, నన్ను తీసుకోపో అని చెప్పి వాళ్ళు సమాచారం చెప్పుకుంటారే కానీ ప్రధానంగా భగవంతుడి గురించి చూచోది రెండో పతంగా ఉంటుంది. అయితే పెరియాళ్వార్ ఆయన ఏం చేశాడంటే అప్పుడే సదస్సులో పరత్వ నిర్ణయం చేశాడు. పరత్వ నిర్ణయం చేసిన తర్వాత భగవంతుడు ప్రత్యక్షంగా గరుడారూఢగా ఆయనకి సేవ సాధించేటప్పుడు నువ్వు బాగుండాలని పల్లాండని ఈ దుష్ట దేశంలో దుష్ట కాలంలో ఇట్లాంటి ఒక పరిస్థితిలో ఇక్కడ వచ్చేసేవే, నీకు ఏం ఆప్తి వస్తుందో, ఎవరు వస్తారో ఏ భయం అని చెప్పి భయపడుకొని ఆ భయం ద్వారా పల్లాండు చేయిస్తారు. అట్లాంటి విషయంగా తిరుపల్లాండు అనే ఒక గ్రంథం, ఆశ్చర్యమైన గ్రంథం మనం అనుభవిస్తూ ఉన్నాము. కొన్ని రోజులు కొంచెం అనుభవించుకుంటే ఒక స్థితి వచ్చింది, ఏం చేసేది వచ్చేసింది. ఇప్పుడు మళ్ళా భగవంతుడి అనుగ్రహం వల్ల ఆ అనుభవించే ఒక స్థితిని మనం తెప్పించుకున్నాము. ఆయన అనుగ్రహం వల్లనే ఇప్పుడు దాంట్లో రెండో పాసురం మనం అనుభవిస్తున్నాము. మొదట పాసురం పల్లాండు పల్లాయిరత్తాండు పలకోటి నూరాయిరం మల్లాండ తిందోల్ మణివన్నావున్ శేవడి సెవ్వి తిరుక్కాపు అనేది మొదట పాసురం. రెండో పాసురం అడియోమోడం నిన్నోడం పిరివిండ్రి ఆయిరం పల్లాండు వడివానిన్ వలమార్బెనిల్ வாழ்கின்ற வங்கயம் பல்லாண்டு வடிவார் சோதி வளத்துறையும் சுடராடியம் పల్లాండు పడైపోర్ పుక్కు ముழంగం అప్పాంచ సన్నియమం పల్లాండు అనేది రెండో పాసురం. మొదటి పాసురంలో మంగళాశాసనం చేస్తున్నారు. ఈ మన ఆయుష్యమి, దేవతల ఆయుష్యమి, బ్రహ్మ ఆయుష్యమి, బ్రహ్మ అండకటాకంలో ఉండే ఎన్ని బ్రహ్మాలు ఉండరో అన్ని ఆయుష్యమి, అన్ని ఆయుష్ కలిపి భగవంతుడు పల్లాన్ని సేవించాలని మొదటి పాసురం చెప్పాడు. దాంట్లో క్రియాపదం పెట్టకుండా పూర్ణంగా
నీకు పల్లాండు ఉండాలా అని చెప్పలేదు. పల్లాండు చెప్పుకుంటానే ఉండేదే ఈయన కర్తవ్యంగా పెట్టుకున్నాడు మొదట పాసురంలో. రెండో పాసురంలో భగవంతుడు చూశాడు, పెరియాళ్వారు నువ్వు ఎందుకు ఇట్లా అంటున్నావు, ఏం కట్టం లేదే, నువ్వు కలిసి ఉన్నాం కదా, కలిసి ఉన్నప్పుడు ఎందుకోసం నువ్వు నేను పల్లాండు నాకు ఏదైనా ఆప్తి వస్తుంది అనుకుంటావే, పల్లాండు సేవించేది నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉన్నప్పుడు ఏ ఆప్తి రాదు కదా, అందులో నువ్వు భయపడాల్సిన పని అని చెప్పింది వెంటనే, ఓ నువ్వు కలిసి ఉండాలే అని చెప్పి అడియోమోడుం నిన్నోడుం పెరివిండి ఆయిరం పల్లాండిని మొదట చెప్పారు. దాని తర్వాత భగవంతుడు చూశాడు, సరే ఈయన పెరియాళ్వారు, ఆయన జగడం వేసేసుడు కదా, ఆయన దగ్గర ఆయుధాలు ఏం లేదు, అందువల్ల ఏం చెయ్యాలా, లక్ష్మీకరం ఉండాలా, ఎప్పుడైనా పవిత్రమైన ఒక సంబంధం ఉండాలి కదా, పవిత్రమైన సంబంధం ఉండిందంటే ఏ విధమైన అశుద్ధం రాదు కదా, అప్పుడు పవిత్రమైన సంబంధం ఇది పిరాట్టి, అందువల్ల పిరాట్టు ఉండాది. నువ్వేమిటే లక్ష్మి పురుషకారానికి పిరాట్టు ఉండేదానివల్ల అది ఉండేదానివల్ల ఏ భయం లేదు అని చెప్పి వడివాయినిన్ వలమార్బినిల్ వాడికింట మంగయం పల్లాండిని పిరాట్టి సంబంధం చెప్పాడు. పిరాట్టి సంబంధం చెప్పిన తర్వాత అప్పుడు భయపడ్డాడు. ఎందుకు స్వామి భయపడుతున్నావు, నువ్వు ఏముండదు, పిరాట్టి సంబంధం ఉండదు పరిపూర్ణంగా, అప్పుడు పూర్ణమైన మనకి మంచి ద్వారి చూపించేని పిరాటి ఉన్నప్పుడు నీకు భయపడాల్సిన పని లేదంటే, ఓ నువ్వు పిరాటి ఇద్దరు కలిసే ఉండాలి కదా, వాళ్ళు ఇద్దరు సపరేట్ అవ్వకూడదు కదా అని చెప్పి దానికి భయపడు వడివాయి నేను వలమారు వాడికంటే మంగయం పల్లా అంటున్నాడు. అప్పుడు పెరుమాళ్ అనుకున్నాడు, వాస్తవంగా ఈయన భయం ఉండే నిజమే, ఏమంటే పిరాటి జగడాలంతా వీది కదా, ఆయన ఆయుధం కాదు కదా, పిరాటి ఎప్పుడమే ఆభరణంగా ఉంటుంది కానీ పిరాటి ఎట్లాంటి పిరాటి అనేది పిరాటి ఆభరణం అంటారు, ఆభరణం అంటే నగలు, ఆ పిరాటి అందాని కోసం ఉండొచ్చు, ఆ పిరాటియే స్వరూప నిరూపక ధర్మం, భగవంతుడిని ఒక మాట పూర్ణంగా నిరూపించాలంటే పిరాటి ఉండాలి కదా, అందువల్ల పిరాటి ఉండదే కానీ ఏదో ఆప్తి వచ్చిందంటే జగడాలు వేసేద్దంటే కాదే, అందువల్ల జగడాలు వేసే ఒక ఆయుధాలు ఉండాలి కదా, అందువల్ల పెరియాళ్వారు నువ్వు చెప్పింది రైటే, నేను ఒప్పుకుంటాను, అయినా కూడా నా దగ్గర సుదర్శనాళ్వారు ఉంటారు, ఆ సుదర్శనాళ్వారు ఉన్నప్పుడు నీకేం భయం లేదు, నాకు ఏం ఆప్తి రాదు అని చెప్పినట్టే వడివార్షూది వలత్తురయం సుడరాడియం పల్లాండి என்று ఆ పల్లాండిని సుదర్శనాళ్వారు నీతో కలిపి ఎప్పుడే ఉండాలి కదా అని చెప్పి సుదర్శనాళ్వారితో కూడా పల్లాండి సేవిస్తాడు. ఇప్పుడు భగవంతుడు ఏమనుకున్నా అంటే, ఇప్పుడు ఆయుధం చెప్పేసేమే ఇంకెందుకు భయం అంటే, అప్పుడు పెరియాళ్వారు చెప్తున్నాడు, లేదండి నీ చెయ్యి వదిలేసి కదా ఎవరోరు ఎనిమిషి ఉండదు ఎదిరిలు ఉండారు వాళ్ళని చంపేసి కదా రావాలా, అప్పుడు నీ చేతులు ఉండదు కదా, అప్పుడు ఏదైనా ఆప్తి వస్తే ఏం చెయ్యాలని చెప్తేనే, ఓ అట్లాంటి తలుపు నీకుంటుందా, అట్టయితే నేను చెప్తాను, ఏం లేదు సంగత్తాళ్వారు ఈ పక్క సంగత్తాళ్వారు ఉన్నారు, ఆయన నా చెయ్యి వదిలి పోడు నాతో పాటే ఉంటాడు, అందువల్ల ఆయన ఉండే వరకు నీకేం భయం లేదని చెప్పి వడివార్షోది వలత్తురయం సుడరాడియం పల్లాండు పడైపోర్ పుక్కు ముడంగం అప్పాంచసన్నియమం పల్లాండు అని చెప్పాడు. అప్పుడు అప్పాంచసన్నియం పల్లాండు చెప్పిన వెంటనే ఇప్పుడు భయం పోవాలి కదా, అప్పుడు భయం పోలా. ఇప్పుడు అంతవరకు మనం తెలుసుకున్నాము, అంతవరకు వచ్చున్నాము, అప్పాంచసన్నియమం పల్లాండుదా ఇప్పుడు మనం చూడాల్సింది. ఎందుకంటే పాంచసన్యం ఊదేరంటే దాష్ట్రాంతగా అని చెప్తున్నారు కదా, అది ఉదేరంటే గౌరవాలు సైన్యం అన్ని పోతుంది అని చెప్పాడు. అట్లా ఉన్నప్పుడు వాళ్ళు భయపడుతున్నారు, పెరియాళ్వారు భయపడుతున్నారు, వాళ్ళు ఎందుకోసం భయపడుతున్నారు, ఓ ఈ పాంచసన్యం చేసేసొచ్చు నా ప్రాణం పోతే అని చెప్పి భయపడుతున్నారు, పెరియాళ్వారు భయపడుతున్నారు. అప్పుడు పెరియాళ్వారు భయము అదే ప్రకారం ఎవరంతా పాంచసన్య గౌరవాళ్ళు ఎవరంతా ప్రతికూలంగా ఉండారో అనుకూలంగా ఉండేటోళ్ళు భయపడుతున్నారు, ప్రతికూలంగా ఉన్నట్టు భయపడుతున్నారు. ఇప్పుడు బయట వాళ్ళు ఏమనుకున్నారంటే భయం అనేది పెరియాళ్వారికి ఉన్నది, ఆయన అనుకూలం, అదే ప్రతికూలంగా ఉండేటోళ్ళకి భయం ఉండదు, అప్పుడు ఇద్దరికి భయం ఉండదు కదా, అప్పుడు పెరియాళ్వార్ భయము ప్రతికూలంగా ఉండే భయము రెండు ఒకటే అనుకున్నారు. ఏంటంటే ప్రతికూలంగా ఉండేటోళ్ళకి భయం వస్తుంది, ఎందుకోసం ఈ పాంచజన్యం ఏం చూసి మన ప్రాణాన్ని తీసేసొద్దు అని చెప్పి భయం, అదే అనుకూలంగా ఉండేటోళ్ళకి ఏం భయం, అనుకూలంగా ఉండేటోళ్ళకి ఆయనకి ఏం ఆప్తి వస్తుందో అని చెప్పి భయం. ఆ భయం వల్ల రెండటికి భయమే కదా, ఈ భయం వల్ల ఏం వస్తుందో భయపడ్డారు కదా, అప్పుడు ఏమనుకున్నారంటే స్వామి వాళ్ళకి భయం ఉండదు, పెరియాళ్వారి భయం ఉండదు, అప్పుడు పెరియాళ్వారి భయము వాళ్ళ భయం రెండు ఒకటైపోయింది, అందువల్ల వాళ్ళు ఎట్లా భయపడ్డారో పెరియాళ్వారు అట్లా భయపడ్డారు అని చెప్పబట్టి అట్లా కాదు, ఇది బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే పెరియాళ్వారి భయానికిను మిగతా వాళ్ళ భయానికి చాలా తేడా ఉండాలి, చాలా తేడా. ఏంటంటే
పెరియాళ్వారు దుర్యోధనుడు గోష్ఠి కాదు. అంటే దుర్యోధన గోష్ఠి అయితే వాళ్ళు భయపడుతున్నారు, ఎందుకు? ప్రాణం పోతుందో భయపడుతున్నారు. పెరియాళ్వారికి ప్రాణం పోతుందో అన్న భయం అంటే ఆ భయం కాదు. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే అంత మాత్రం ఈయన భయానికి ఆయన భయానికి రెండు కలుపుతున్నారు కదా. రెండు కలపకూడదు. కలపకూడదు అంటే భయమే కదా స్వామి. వీళ్ళకి భయం, ఆయనకి భయం. భయం ఏదో ఎన్నో రకాలు ఉండొచ్చు. అయితే ఈ భయానికి ఆ భయానికి తేడా ఉండదు. అందుకుదా చెప్తున్నాను. ఇప్పుడు అంటే ఎట్లంటే ఇది ఆనుకూల్యం, ప్రాతికూల్యం దాటి వచ్చే ఆనుకూల్యం. ఏమంటే ప్రాతికూల్యం దాటి వచ్చే ఆనుకూల్యం అంటే ఆళ్వార్ ఆనుకూల్యం అనేది వేరు, అదే ఆళ్వార్ ప్రాతికూల్యం అనేది వేరు. బాగా తెలుసుకోవాలి. ప్రాతికూల్యము ఆళ్వార్కు ఉండదు, ఆనుకూల్యము ఆళ్వార్కు ఉండదు. ఆళ్వార్ను చాలా పాసురంలో భగవంతుడితో కూడా జగడాలు వేస్తారు స్వామి. అట్టయితే అదే ప్రకారం కదా వీళ్ళు చేశారంటే అట్లా అర్థం కాదు. కొంచెం బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం కొన్ని మందిలు మహాపురుషులంతా ఏం చేస్తారంటే, ఏం స్వామి ఆయన ఇటు చేసాడే, ఇటు చేసాడే, కొంచెం ఇది చేసి ఉంటే బాగుంటది కదా అని ఆ మాట చెప్తారు కదా. ఆ మాట చెప్పేటను ఏదో ఈదుల పోయేవాళ్ళు నాస్తిక వాళ్ళు చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది. వాళ్ళు ఆనుకూల్యం ప్రాతికూల్యాన్ని దాటి ఆనుకూలం వచ్చి ఆ ఆనుకూల్యం ఉండే స్థితియే వేరు. ఆ వేరు స్థితిలో చెప్తున్నారు. ఇప్పుడు ఆళ్వార్లే చారా పాసురంలో జగడాలు వేస్తున్నారు భగవంతుడితో. ఎట్లంటే మన ఎట్లా భగవంతుని ఎట్లంతా చెప్తామో దానికన్నా ఎక్కువ కూడా చెప్తారు ఆళ్వారు. కడియన్ కొడియన్ నెడియమాల్ ఉలగం కొండ అడియన్ హరివరి వేణి మాయత్ అంటారు. ఇప్పుడు హరివరి వేణి మాయత్తన్ అని చెప్పారు కదా. అప్పుడు ఆళ్వారికి స్నేహితురాలు చెప్తుంది, ఇంతవరకు భగవంతుడు నువ్వు ఏమీ చెప్పలేదు, అంత మోసమైనడు చెప్తున్నావే, అట్టయితే ఇంక వదిలేస్తావంటే వదలను. ఏం స్వామి ఇప్పుడు ఇంత మోసమైన చెప్తున్నావే, కడి అని చెప్పేవు, కొడి అని చెప్పేవు, నెడియమా అని చెప్పేవు, ఇదన్నీ చెప్పిన తర్వాత ఇంత మోసంగా ఉండేటోడితో నువ్వు నీకు సంబంధం పెట్టుకుంటావంటే ఆగిలం కొడియంజం అవనండ్రే కిడక్కమెళ్ళే. అయినా కూడా ఆయన తప్ప నాకు ఎవ్వరు స్వామి లేదు, ఆయనకి ధారక పోషక భోగ్యం అన్ని ఆయనే అని చెప్తున్నారు కదా. ఆ మాత్రం ఆళ్వార్ల స్థితి మన స్థితి ఇంత అలాంటిది కాదు. ఏమంటే వాళ్ళకి ఎట్లంటే ప్రణయత్వ ద్వారా, వాళ్ళకి ప్రేమ ద్వారా వాళ్ళకి ఉండే జగడాలని ప్రేమ ద్వారా వచ్చేది ఏమిటంటే అతీత జ్ఞానం వల్ల వచ్చేది, అతీత భక్తి వల్ల వచ్చేది, అతీత స్నేహితం వల్ల వచ్చేది. ఆ స్నేహితం అంటే ఏమిటి? పూర్ణంగా భగవంతుడికి నాకు చేసే కావాలా నేను అతని సొమ్ము అని ఒక అతీతమైన జ్ఞానం వచ్చిన దానివల్ల ఆయన్ని పట్టుకొని, ఆయన బట్టలు పట్టుకొని నాకు చెయ్యాలి కదా, నువ్వు ఎందుకు చేయనంటావు అని ధైర్యంగా అడుగుతారు. మనం అడుగుతాము, మన అడేది వేరే విధంగా అడుగుతాము. వాళ్ళు అడిగేది ఆ ప్రణయత్వ ద్వారా అడుగుతారు. ఆ ప్రణయత్వ ద్వారా అడిగేటప్పుడు దాంట్లో ఊడలనేది ఉంటుంది. అది మాత్రం కాదు, ఇంత చెప్తారే. ఒక విషయం, ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తిరుమంగై ఆళ్వార్ ఊడల్ పాసరం ఒక పాసరం పెట్టారు. అట్టంటే ఏంటంటే భగవంతుడు 6 గంటలకు వస్తా అని చెప్పాడు కృష్ణుడు. ఇదంతా ఈ ప్రభావం అంతా వాళ్ళుగా తెలుసుకొని అలాంటి భావాన్ని భగవంతుడు వాళ్ళకి ఇస్తారు. ఆ ఇచ్చిన భావాన్ని పరిపూర్ణంగా అనుగ్రహించి పాసురాలుగా సేవిస్తున్నారు. స్వామి అలా జరిగిందా అని అంటే అది తిరుమంగయాళ్వారికి కృష్ణుడికే తెలియాలి కానీ మనకు తెలవదు. వాళ్ళిద్దరికి ఉండే సంబంధం వల్ల ఆ భావాన్ని నేర్పిస్తాడు. ఆ భావాన్ని అట్నే పాసురాలుగా అనుగ్రహిస్తాడు. అதாவது காதில் கடித்திட்டு கலிக்கவிடுத்தி தாதுநல்ல தன்னந்துழாய் குடனிந்து போதுமறித்து புறமே வந்து నిండ్రీర్ ఏదికి ఇదివెన్నోను ఒక పాసురం. ఈ పాసురానికి ఏం అర్థం చెప్తాను. 6 గంటలకు వస్తా అని చెప్పాడు కృష్ణుడు. 6 గంటలకు నిద్ర వచ్చేస్తాను. ఇది వచ్చి పరకాల నాయకి, పరాంకుశ నాయకి నమ్మాళ్వార్, పరకాల నాయకి తిరుమంగి ఆళ్వార్. పరకాల నాయకి దగ్గర 6 గంటలకు వచ్చి నీకు అనుగ్రహం చేస్తాను, నీకు పూర్ణంగా నీతో పాటే ఉంటాను, ఏం భయం లేదు, వచ్చేస్తాను 6 గంటలు అన్నాడు. అయితే 6 గంటలకు వచ్చాడంటే రాలేదు. ఎన్ని గంటలకు వచ్చాడండి? చాలా టైం ఎత్తుకున్నాడా? వచ్చేసాడు. రాకుండా ఏం లేదు. కృష్ణుడు వస్తా అని చెప్పాడు, అబద్ధం చెప్పకుండా వచ్చేసాడు. ఎంత టైం అయిపోయిందంటే ఒక 2 గంటలు 3 గంటలు అయిపోయిందంటే 10 నిమిషాలండి. 10 నిమిషాలు తామసం, 10 నిమిషాలు లేటుగా వస్తాడని తెలుస్తుంది. ఆళ్వారి గృహానికి లోపల దూరపోతాడు. లోపల దూరైపోయాడు. కోపం వచ్చేసింది దేవుడికి, పరకాల నాయకి కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఇదంతా కొన్ని ఇంట్లో కూడా జరగద్ది, కొన్ని ఇంట్లో కూడా ఇలాగా జరగద్ది. అయితే అది జరిగేది వేరు, ఇక్కడ జరిగేది వేరు. కోపం వచ్చినంటే ఏం చెప్పాడంటే వాళ్ళ స్నేహితురాలు చూసే తలుపు మయ్యి
ఆయన లోపల పంపించబక, తలుపు మూయి అని చెప్పేశాడు. తలుపు మూసేశాడు. ఎవరు? స్నేహితురాలు అందరూ ఏం చేశారు? తలుపు మూసేశారు. ఇదేంటిది, నేను వస్తున్నాను, తలుపు మూసేసాడు పరాంకుశం పరాకాల నాయకి, ఎందువల్ల తలుపు మూసింది అని చెప్పి, ఇలాంటిది చేయదే, ఎందువల్ల ఇట్లా చేస్తుంది అని అనుకొని, సరే తలుపు మూస్తే ఆయనకి సిగ్గు శరమంతా లేదు. రాముడైతే ఉంటుంది, కృష్ణుడికి అదంతా ఉంటుంది. అందుకే కృష్ణుడిని తీసుకున్నాడు. కృష్ణుడికి అదంతా లేదు. ఏదైనా అట్నే ఇట్లా తాకుతా చేస్తాడు. ఇట్లా ఒక్కొక్కరిని తాకి మాట్లాడేది అనేది కృష్ణుడి స్వభావం. దూరంగా నిలుచుకొని, ఎంత దూరం నిలుచుకోవాలనో అంత దూరంగా నిలుచుకొని మాట్లాడేది అనేది, అది స్వల్పంగా మాట్లాడేది అనేది రాముడి స్వభావం. ఈయన తాకి మాట్లాడేది కదా, ఆయనకి అదంతా లేదు. సరే తలుపు మూస్తే ఏమే, కిటికీలు ఉంటుంది కదా, జన్నీలు ఉంటుంది, కిటికీలు ఉంటుంది కదా, కిటికీలు పక్కన చూసి వాళ్ళని రప్పించి తలుపు తిరిగి చెప్తామే అని చెప్పి నేను కిటికీ దగ్గర వచ్చాడు. కిటికీ దగ్గర వచ్చిన తర్వాత కిటికీలన్నీ ముయ్యి. ఎవరు చెప్పేది? పరాంకుశం పరకాల నాయకి చెప్పింది, కిటికీలన్నీ ముయ్యి అని చెప్పిన దాన్ని మూసేసేవారు. మూసిన తర్వాత ఇలాగంతా చెయ్యిదే, ఎందుకోసం ఇట్లా వస్తుంది అని చెప్పి అంటున్నాను. నేను ఎవరు రమ్మని చెప్పాడు? నువ్వు ఎందుకోసం వచ్చావు? నిన్ను రమ్మని చెప్పలేదా? ఎందుకోసం నువ్వు ఇప్పుడు వచ్చావు? ఇట్లంతా మాటలు లోపల నుంచి వస్తుంది. పరకాల నాయకి చెప్తుంది. ఇట్లంతా వస్తుందంటేనే అధికారం జాస్తి ఉండాలి, ఎక్కువ ఉండాలి అని అర్థం. మిమ్మల్ని రమ్మని చెప్పలేదు, నువ్వు ఎందుకోసం వచ్చారంటే, అది ఎవరైతే తెలియని వాళ్ళంతా అలా మాట్లాడరు. బాగా నిండా స్నేహం ఉండేటోళ్ళు, నిండా ప్రేమ ఉండేటోళ్ళు, దానికి అధికారం ఉండేటోళ్ళుగా మాట్లాడతారే. కానీ అప్పుడు అది చెప్పినప్పుడే ఏంటంటే, అంత కోపంతో ఎవరు? పరకాల నాయకి మాట్లాడింది. కాదిల్ కడిపెట్టి కనిగబుడుతి సాధనల అన్నందుడా హడింది పోది మరిత్తి పురమే వంది నింది. అప్పుడు అంత లేటుగా వచ్చేవే, ఎందుకోసం వచ్చావు? నిన్ను ఎవరు రమ్మని చెప్పారు? నువ్వు పో, నీకు రావాల్సిన పని లేదు అని చెప్పి కోపం చెప్పింది. సరే స్వామి, 10 నిమిషాలు లేటుగా వచ్చాడు కదా, ఎందుకోసం లేటు రావాలి? న్యాయంగా 6 గంటలకు వచ్చి ఉండొచ్చు కదా. 6 గంటలకి టైం తిప్పెట్టుకోవాలి. ఇప్పుడు నంబెరమాల పొరపాటు 6 గంటలు అయితే, మన వాచ్ తీసుకోపోయామంటే, మన వాచ్ తప్పుగా ఉంటుంది, ఆయన పొరపాటు తప్పదు. 6 గంటలు అంటే రామానుజార్య దివ్యాజ్ఞ వర్తదాం అభివర్తదామని ఇప్పుడు శ్రీరంగ దివ్యక్షేత్రంలో ఆయన ఎట్లా నేర్పించి పెట్టాడో అదే ప్రకారం జరుగుతుంది. అందుకదా అడియార్గల్ వాడ అరంగనగర్ వాడని చెప్తాము. అరంగనగర్ అంటే శ్రీరంగం. అడియార్గల్ వాడ, అడియని తిరువెల్లికేణిలో ఉంటాను, తిరువెల్లికేణి వాడని చెప్పచ్చు కదా. మీరు శ్రీరంగంలో ఉన్నారంటే శ్రీరంగం వాడని చెప్తున్నారు. అయితే మీరు తిరుపతిలో ఉన్నారంటే అడియార్గల్ వాడ తిరుమల వాడని చెప్పచ్చు కదా. అట్లా చెప్పడం లేదు. ఎందుకోసం? శ్రీరంగ దివ్య క్షేత్రమే ప్రధాన క్షేత్రం, భూలోక వైకుంఠం చెప్తారు. ఎందుకోసం చెప్తారంటే, ఆ ప్రకారం ఈయన 10 గంటలు లేటుగా వస్తున్నాడు. ఎందుకోసం వచ్చారంటే, ఈయన తెల్లార్త ఉదయం ఏం చేసింది యశోద, ఈయనకి బాగా భోజనాలంతా కట్టించి ఆవులను మేంచేదానికి పంపించిన తర్వాత అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత రావాలి కదా. తిరిగి 5:30 కల్లా వచ్చేసిన తర్వాత వెంటనే గుర్తు పెట్టుకొని, ఓ పరకారణానికి పిలిచి ఉండాలి, అందువల్ల వెంటనే పోవాలా అని చెప్పి 5:30 కాదు 5 గంటలకు వచ్చేసిన తర్వాత వెంటనే బయలుదేరుతాము, నేరుగా పరకాల నాయకు దగ్గర పోతాము. చూస్తే తల్లి వదల్లా. ఎక్కడికి పోతున్నావు? ఇది భోంచెయ్యి, అది భోంచెయ్యాలా, ఇది భోంచెయ్యాలా. పిల్లలతో బడికి పోయేసి వచ్చారు అనుకోండి, బడికి పోయి 4 గంటలకు వచ్చారంటే ఆ చేతిలో ఉన్న పుస్తకాలు కానీ ఆ బ్యాగ్ కానీ అటు ఇసి పారేసి గబగబని చేతులు కాళ్ళు కడుక్కొని ఆ ఉడుపులందు ఆ డ్రెస్ అంతా మార్చుకొని, తల్లి ఏదైనా ఇచ్చేసి దీని తింటే వాళ్ళకి పోయి ఆడుకొని పోవాలా, నాకు ఇది అక్కర్లేదు తల్లి బలవంతంగా అది ఇస్తుంది కదా. అదే ప్రకారం యశోద తల్లి ఏం చేసింది, నువ్వు ఇది తినాలా, అది తినాలా, ఇది తిని అని చెప్పి అదంతా తీసేసి అన్ని చూసుకునేసి, సరే యశోద చెప్పింది అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇదంతా చేసుకోవాలంటే వెంటనే పోవాలి కదా. పోవాలంటే అట్లే పోనొద్దా ఏమంటే, అక్కడ ఆవులు మేసింది, ఎంత దుమ్ము అంత మురికి పట్టిపోయింది ఒళ్ళంతా. పూని తొడివినీల్ పుక్కు పుడిది అలైంద పొన్మేని అంటారు పెరియాళ్వారు నీరాట అనే ఒక పాసురంలో. పుడిది అలైంద పొన్మేని, అట్లా ఇంత ప్రకారం దుమ్ము పట్టిపోయింది, స్నానం చెయ్యాలి కదా. పెరుమాల కింద స్నానం అంత కష్టమే లేదు. ఏం స్వామి మనకు కష్టమా? ఆయన కష్టం ఏమిటి? కష్టం ఆయన స్నానమే లేదే. ఆయన కృష్ణుడికి స్నానం ఉండాలి అంటే స్నానమే లేదు. ఎప్పుడు స్వామి? సంవత్సరంగా ఒక రోజుదా స్నానం చేస్తాడు. ఏమిటా యాదవులకు కులానికి అదంట. ఏమిటా అది కూడా పూర్తిగా చేయరంట. అట్లాంటి ఈయనకి ఇప్పుడు ఎందుకు స్నానం చేశారంటే, ఇది పూప్పునై కన్ని పునిదనోడు వందన్నై కాపునాన్ కట్ట కనాకండేన్ తోడిన అని వారణమాయలో ఒక పాశనం ఆండాల్ నాట్యార్ తిరుమలలో అనుగ్రహిస్తుంది. పూప్పునై కన్ని
పునిదనోడు వందన్నై కాపునాన్ కట్టక నాకండి. పునిదన్న చాలా పవిత్రంగా వచ్చాడంట ఆండాళ్ళ దగ్గరికి పెళ్లి చేసుకునేదానికి. వెంటనే పెరియవాచ్చాను పని ఒక పెద్ద వ్యాఖ్యాన చక్రవర్తి పవిత్రంగా వచ్చాడంటే ఎట్లా స్వామి వచ్చాడు? సంప్రోక్షణ అంతా చేసుకొని వచ్చాడా? లేదు ఏదేదో కావేరి ఏమి అదే గంగా తీర్థమేమి ఈ తీర్థంతా చేసుకొని ప్రోక్షణ చేసుకుని వచ్చాడంటే అదంతా ఏం లేదండి. ఏం చేశాడు అప్పుడైతే? పునిదంటే పవిత్రంగా వచ్చాడంటే స్నానం చేసి వచ్చాడు. స్నానం చేసే వచ్చిన దానికి పవిత్రమా? అందులో చేస్తున్నంటే ఆయనకి స్నానం చేసే అలవాటే లేదే. శిష్యుడికి స్నానం చేసే అలవాటు ఉంటే కదా, స్నానం చేసే అలవాటే లేదే. స్నానం చేసే అలవాటు లేని దానికి స్నానం చేసి వచ్చిన దానికి పునిదనోడు పవిత్రంగా వచ్చాడు ఉంటాడు. ఏం స్వామి అప్పుడు కూడా స్నానం చేయకుండా వచ్చుండొచ్చు అంటే వచ్చిండొచ్చు. పెరియాడు వారు ఏం చేస్తాడు? ఓహ్ ఏది నువ్వు స్నానం చేయని కూడా తెలవలా, నా కూతురు నీకు ఇచ్చేదా? లేదు పో అని తరిమేస్తుడు. ఆచారం కూడా లేకుండా ఉండదు. నా కూతురు ఎంత ఆచారంగా ఉండదు, నీ ఎంత ఆచారంగా ఉండను, నీకు ఏ ఆచారం లేదే, నీకు పోయి నా కూతురుని ఇచ్చానా పో అని చెప్పి తరిమేసేటంటే ఏం చేసేది భయపడుకొని స్నానం చేసి వచ్చాడంట. దానికి పూప్పునై కన్ని పునిదనోడు వందన్నై కాపునాన్ కట్ట కనాకండేం తోడినా అని చెప్పి ఇప్పుడు స్నానం చెయ్యాలి కదా, పరకాలను ఆయన అనుగ్రహించాలి కదా, స్నానం చెయ్యాలి కదా. స్నానం చెయ్యాలంటే ఒక 5 నిమిషాలన్నా కావాలి, దానికి పైన ఎత్తుకోడు. మనకంటే 10 నిమిషాలు కావాలంటే అందువల్ల దాంట్లో ఒక 5 గంటల సేపు అయిపోయింది. 5 గంటల సేపు అయిపోయిందంటే సరే స్వామి ఇట్లా ఉన్నప్పుడు ఇట్లే పోతా ఉండదు. పోతా ఉన్నప్పుడు అలంకారం చేసుకోవాలి, పూర్తిగా అలంకారం చేసుకుని ఇప్పుడు 5:40 అయిపోయింది. 5:40 అయిపోయిన తర్వాత ఇంక ఇది ఏం చేయాలా అలంకారం చేసుకుని పోవాలి కదా. అలంకారం పూర్తిగా ఏంటంటే ఇక్కడి నుంచి పొయ్యేటప్పుడు అలంకారం వేరు. ఏమంటే పొయ్యేటప్పుడు ఏం అలంకారం అంటే ఇదాంటి అలంకారంతో కాదు, ఓహోన అలంకారంతో ఏం కాదు, ఏం లేదు. ఇప్పుడు కొన్ని మందితో ఒక డ్రెస్ వేసుకుంటారు చూడండి, వేసి చినిగిపోయిందంటే దానికి చాలా వాల్యూ ఉంటుంది. అది ఈ కాళ్ళు ముట్టికాడ చినిగిపోయి ఉంటుంది, ప్యాంట్ వేసుకుంటారు. ఆ చినిగిపోయింది కూడదంటే ఆ శాస్త్రం. అది వేసుకున్నారంటే స్వామి అది పాతదిగా ఉండాలి, కొత్తదిగా ఉండకూడదు. పాతదిగా ఉండి అది మొదలు వేసుకుంటే కష్టుడుదా అట్లాంటి వస్తువుదా వేస్తుంది, అట్లాంటి వస్త్రాలతో వేస్తుంది. ఎందుకంటే ఇతను ఏదేదో పండ్లన్నీ తినేసి మనకంతా పండ్లు తింటే ప్రసాదం తింటే గుళ్ళో ఉంటే అది స్తంభాలు ఉంటుంది, దాంట్లో అక్కడ అది కాకుండా స్క్రీన్ ఉంటుంది, దాని మీద పూజేస్తాము, లేదు స్తంభాలు పూజిస్తాము. కృష్ణుడు అంటే అట్ట చేయడు, ఇంకా ఆయన ఒంటి మీదనే పూసుకుంటాడు. పూసుకుంటే ఆ పట్టు పీతాంబరంతో ఏమయ్యేది, ఎన్ని తీసేది, తీను కాదు కదా. అందువల్ల అట్లాంటి వస్త్రాలు పంపించింది. పోయేసి ఆవులు మేయించేసి వచ్చిన తర్వాత ఇప్పుడు పరాంకుశ నాయన అనుగ్రహించం పోవాలి కదా. అట్లాంటి వస్త్రాలను చేసుకుంటే ఏంటి వస్త్రాలు కూడా బాగలేదు, ఇతన్ని ఏంది నేను పెళ్లి చేసుకునేది అని చెప్పి అది నిగ్రహం చేసేసిందంటే ఏం చేసేది. అందువల్ల మంచి వస్త్రాలు తీసుకోవాలా, పట్టి పీతాంబరం. అట్లాంటి పట్టి పీతాంబరం తీసి వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత అన్ని అలంకారం అంతా అయిపోయిందంటే ఒక్కసారి అద్దంలో చూడాలి. మనం చూస్తాం, భగవంతుడు చూస్తాడా? ఏ సన్నతిలో పెరుమాళ పొరపాటు అయిపోయిన తర్వాత ముందుగా ఒక అద్దం ఉంటుంది, దాన్ని నిలక్కన్నాడు అంటారు. ఆ అద్దం ముందుకు చూసుకుంటా పెరుమాళ బయట వస్తాడు. అది కాకుండా పెరుమాళకు అర్థం ఏం తెలిసిన గరుద్వాంద అర్థం, గరుద్వాంద అర్థం. అట్లాంటి అద్దం చూసుకోవాలి కదా. అద్దం చూసుకొని పోయాడు. పోయి అద్దం చూసిన తర్వాత ఏమైందంటే అద్దంలో ఏదో ఒక కొరపాటు ఉంటుంది, కొరత ఏదో ఉన్నట్టు ఉంటుంది. ఏం కొరత ఉండదు, ఎంత బాగానే ఉంటుంది కదా. పట్టు పీతాంబరం వేసుకున్నాను, అదే పరాంకుశ నాయకు అనుగ్రహించుట్టుగా బాగా స్నానం చేశాను, మంచి నగలంతా వేసుకున్నాను, అంత పీత అన్ని చేసుకున్నాను, ఇంకా ఏం కొరత ఉండని చూస్తే ఇక్కడ చెవులో ఉండాలి కదా. ఈ చెవులో ఏదే వేసుకోవాలి. చెవులో ఏం వేసిందా అంటే చెవులో రోజు రత్నాలతో అయిన ఒక బంగారుతో అయినో రత్నాలతో అయినో ఇది వేసి పంపిస్తూ ఉండేది యశోద. ఇతను ఏం చేస్తా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దారిపోసి వస్తూ ఉంటాడు. ఎక్కడ పోయేది, రోజుకి ఎక్కడ పోయేది. అందువల్ల ఏం చేసింది యశోద, అది అన్ని తీసేసి గుడ్డతో, దీన్ని తునిత్రి అంటారు అరవన్లో. తునిత్రి అంటే గుడ్డతోనే అట్నే చుట్టి ఆ చెవు లోపల వేసేది. దానికి శీతక్కుతంబై అంటారు. శీతక్కుతంబై అనే ఒక పేరు. ఆ శీతక్కుతంబై అనేది లోపల వేస్తారు, లోపల వేసి పెడతారు. ఎందుకంటే ఇది ఏమే వేయలేదంటే ఏమవుతుందంటే ఆ చెవు ఉండదు, రంధ్రం పోద్ది. రంధ్రం పోయిందంటే మళ్ళీ ఏ విధమైన కమ్మలో తోడో ఏం వేయను కాదు. అందువల్ల ఏం చేస్తున్నా గుడ్డతో చుట్టిన ఒక శీతక్కుతంబై అనే ఒక విధిని వేసి పెడతారు. అది చూస్తే అది ఉండదు, ఏమే నగలేదు. అయ్యో ఏం చేసేది, గంట 5 అయిపోయింది, 5:55 అయిపోయింది, ఇంకా 5 నిమిషాలు ఉన్నది, ఏం చెయ్యాలని చెప్పి నేరుగా లోపల పోయాడు. యశోద ఎంత చూస్తూనే ఉంటుంది. లోపల పోయాడు, ఆ పెద్ద వస్త్రాలు పెట్టి తీశాడు. తీసిన తర్వాత వస్త్రాలు పెట్టి నగాలు ఆభరణాలు పెట్టి 2 తీశాడు. తీసి చూశాడు. అంటే ఏ వస్త్రం ధరించుకుంటామో
దానికి తగినట్టు ఆభరణాలు ఉండాలి. ఇప్పుడు మనం చేస్తాం కదా, కింద ఏం డ్రెస్ ఉండదో పైకి అదే ప్రకారం ఉండాలి. ఇదంతా ఒక్కొక్కటి మారుతా ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని కాలం అవుతుంది దానికి ఆపోజిట్ గా ఉండాలా, అదే ప్రకారం ఉండాలా, అదే ప్రకారం బొట్టు ఆ కలర్ గా ఉండాలా. అట్లంతా శ్రీచూర్ణం తిరుమన్ కాపు అవిదా బొట్టు, అవిదా వైష్ణవ లక్షణం, అవిదా శ్రీ వైష్ణవ లక్షణం. ఎందుకోసం చెప్తానంటే ఆ ప్రకారం వీళ్ళు ఏం చేసింది, ఒకళ్ళు ఆభరణం చేసుకోవాలి కదా, పూర్తిగా ఆభరణాలు ఎన్ని నందగోపాలు యశోద ఇద్దరు కలిసి గెలిచి పుట్టకముందే వాళ్ళోళ్ళకి తగిన చేసి పెట్టినారు. ఎట్లా చేసుకోవాలని చెప్పి ఈ వస్త్రాలు ఈ పట్టు పీతలాన్ని తగినట్టు అది ఎత్తి వేసుకునేసాడు. ఆ ఎత్తి వేసుకున్న తర్వాత టైం చూస్తే 6:10. అయ్యో 6:10 అయింది, ఏం చేసేది గబాగబాను పరుగును పరిగెత్తాడు. పరుగెత్తి నేరుగా పరాంకుశ నాయకి దిగిపోతే ఎవరు నిన్ను రమ్మని చెప్పాడు, ఎందుకోసం వచ్చాడు అని చెప్తుంది. అయితే ఆళ్వార్గా తెలుస్తుంది ఎందువల్ల లేట్ అయింది. కాదిల్ కడిపెట్టు, కాదంటే చెవు, కాదిల్ కడిపెట్టు కడిగ్గ ముడితి తాదు నల్ల తన్నంతుడాయి కూడా నింది పోదు మరిత్తు పురమే వంది నిండి. ఓ ఇటు ప్రకారం నువ్వు లేట్ చేసి వచ్చేవే, ఎందుకోసం లేట్ చేసావు, చెవుల్లో వేసుకోవాలి, అందుకోసం లేట్ అయిందంటే అది ముందుగానే వచ్చి ఉండాలా. చెవులు వేసుకోవాలని తెలుసు కదా, అప్పుడు 4 గంటలకే రావాలి కదా. మనం కూడా అప్పుడప్పుడు చెప్తాను 6 గంటలకు ఉపన్యాసం అండి, ఈ పని ఆ పని ఎంత అయినప్పుడు 6:30 అయిపోయింది అంటే దానికి తగినట్టు ముందుగానే మనం ప్లాన్ చేసుకోవాలి. ఎందుకోసం చెప్తానంటే ఆ ప్రకారం పరాంకుశ నాయకు జరుగుతుంది. పాది మడిత్తి గురమే వంది నిన్నది. అటైతే ఏం తెలుస్తుందంటే ఆళ్వార్లు కోపం చేసుకుంటారని తెలుస్తుంది. ఇది తిరుమంగి ఆళ్వార్ విషయం. அதே பிரகாரம் நம்மாழ்வார் ఏం చేశాడంటే మిన్నెడై మడవార్గల్ నిన్నరుల్ சூடுவார் முன்பு நான் அதஞ்சுவன் மண்ணுடை இலங்கை அறங்காய்ந்த மாயவனே உன்னுடைய சுண்டாயம் நான் அறிவன் ఎన్నుடைய పందుங்களுం తందు పోగు నంబి అని చెప్తారు. అంటే ఆ పందు అని, పందు అంటే ఆ పందు బాల్, అదంతా నదిలో ఇచ్చేసిపో, నువ్వు ఎందుకోసం ఇక్కడ వచ్చేవు అని నమ్మాళ్వారు అడుగుతున్నారు. అట్టయితే ఏం అర్థమవుతుంది, ఆళ్వార్లు భగవంతుడి దగ్గర జగడాలు వేస్తున్నారు, ఆళ్వార్లు భగవంతుడి దగ్గర కోపం చేసుకుంటున్నారు. అదే కులశేఖర ఆళ్వార్ను ఊడల పాసన పెట్టుకుంటారు చేలస్తుంది. ఇదన్నీ చూసేటప్పుడు ఏంటంటే ఓ మనలాగదా వాళ్ళు, నాకేదో కోపం వస్తే ఆయన కళ్ళే లేదండి, నా ఎంత చుట్టాను ఎన్ని చేశాను ఆ ప్రకారం ఆయనకి దయ లేకుండా చేసేసాడండి అని చెప్తారు. అదే ప్రకారం ఆళ్వారు చెప్పుకుంటారంటే మనం చెప్పేదానికి ఆళ్వారు చెప్పేదానికి తేడా ఉంటుంది. వాళ్ళు చెప్పేది భక్తి అతీతమైన అయిన దానివల్ల వాళ్ళు చెప్పేది. మనకి భక్తి ఒక్కరవంత కూడా లేదు, ఒక్కరవంతన భక్తి ఉండదు, భక్తి లేకుండా మనం చెప్పేవాడు మాట. అందువల్ల మన చెప్పే మాటకును వాళ్ళు చెప్పే మాటకు భక్తి తేడా ఉండదు. ఆ తేడా దగ్గర చెప్తున్నా. అదే ప్రకారం ఇప్పుడు ఏమైంది, ఆ పాంచజన్యం ఊదిన తర్వాత వాళ్ళకి భయం వచ్చింది. అదే పాంచజన్యం ఊదిన తర్వాత పెరియాళ్వారికి భయం వచ్చింది. అప్పుడు పెరియాళ్వారికి భయం వచ్చింది. ఆ భయం ఇదే ప్రకారం వాళ్ళకు వచ్చిన భయం ప్రకారం ఈయనకి భయం అంటే కాదు. ఆ భయం వేరు, ఈ భయం వేరు. అది అనుకూల భయం కాదు, ప్రాతికూల్య భయం. ఇది అనుకూల భయం. ఏమంటే ఈ శంఖం ఎత్తిని ఊదేవే, ఊదిన తర్వాత ఏమైపోతుంది, ఏంది ఊదే శంఖనాదం ఊదేదనికే కదా పెరుమాళ్ళు అడుగుతున్నారు. పెరియాళ్వార్ శంఖనాదం ఉండేది ఊదేదనికే కదా, అది ఊదకుండా వెంటనే అమ్మగా పెట్టుకుంటారా అంటే లేదు, ఊదిందంటే ఏమవుందంటే నేను ఇక్కడే ఉండాను అని చెప్పి నువ్వు రావణుడుకును శిశుపాలుడుకును అదే పోల మిగతా ఉండేటో హిరణ్యకశిపును చెప్పినట్టుగా అవద్ది, చెప్పినట్టుగా అయిపోయిందంటే నువ్వేమవుతుంది, దానివల్ల ఏదో ఒక ఆప్తి వస్తుంది. అందువల్ల నువ్వు ఊదాల్సిన పనిలేదు, శంఖం పెట్టుకోను గమనుండు, ఆ శంఖని పెట్టుకొని ఊదాల్సిన పని లేదు. ఊదేవంటే ఏమవుతుంది, ఈయనకి అదే భయం. ఊదేవంటే ఏమైందండి, ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఎవరో ఒకరు పట్టుకున్నారు ఇంట్లో, ఏదో దొంగలు వచ్చేసారు, ఏదో టెర్రరిస్ట్ వచ్చేసారు, దొంగలు వచ్చి పట్టుకున్నారు, అందరిని పట్టుకొని బాగా అందరిని కట్టి పెట్టేసి ఒక చిన్న అబ్బాయి ఒక పెద్ద ఆయన ఇద్దరు తప్పించుకొని వేరే రూమ్కి పోయి దాచుకుని వచ్చారు. వాళ్ళు అన్ని నగలు ఏంది మిగతా వస్తువులు ఏంది అని తీసుకున్న తర్వాత ఆ చిన్న పాప గబాలను అరిసిందంటే ఏమవుద్ది, వీళ్ళు తెలుసుకునేస్తారు, ఈ టెర్రరిస్ట్ తెలుసుకున్నారు. ఓ ఇంకా వీళ్ళందరినీ కట్టేసాం, ఇంకా ఇద్దరు ఉండారు కదా, ఒక పాప అరుస్తుంది, పాప ఉండాలి మనం వచ్చి పట్టుకుంటారు కదా. అదే ప్రకారంగా ఈ శంఖనాథం నువ్వు చెప్పేవంటే ఓ ఇంకా వీడు ఇక్కడే ఉండాడు మళ్ళా ఈ భగవంతుడు, అందువల్ల వచ్చి పట్టుకుంటారు, నువ్వు చేయబాక, ఆ ప్రకారం చేయబాక, శంఖనాథం అనేది మనసులో ఉండాలన్నా కానీ నువ్వు చేయబాక అని చెప్తారు. ఏంటంటే విరోధులు వచ్చారంటే ఏంటి భయం అయిపోద్ది అంతనే. 4 విరోధులు వచ్చారంటే ఏమైపోద్ది, నీకేం ఆప్తి వచ్చేది అంటే ఈ చిన్న బిడ్డ అప్పుడు శబ్దం చేయకుండా చిన్న పిల్లల్ని పెట్టుకొని ఉంటే
లోపల ఉండాలని బాగా తెలిసిపోద్ది కదా శబ్దం వేసిందంటే. అప్పుడు చిన్న శబ్దం వేసినా కూడా భయం వస్తుంది కదా, అదే స్థితిదా పెరియాడు వారికి. ఓ భయం వస్తుంది భయం వస్తుంది ఏమంటే ఈ స్థితిలో రావణాసుడు ఏమి, కుంభకర్ణుడు ఏమి, శిశుపాలుడు ఏమి, వీళ్ళంతా వచ్చేస్తారో అని ఒక భయం. ఏంది తల్లి భయం, తల్లి భావనలో ఉండే భయందా పెరియాడు వారికి. అప్పుడు బిడ్డ బావ, ఆ బిడ్డ భావనలో ఎవరు కృష్ణుడు ఉంటాడు. బిడ్డ భావన ఎవరు కృష్ణుడితో అరుస్తున్నాడు అనుకున్నాడు. అప్పుడు కృష్ణుడు చేతుల శంఖం పెట్టుకున్నాడు కదా, ఆ శంఖం భావం ఏమి పిల్లలు అట్లా ఇట్లా కదిలిస్తా ఉంటే గిలిగిలి గిలిగిలి శబ్దం వస్తుంది. ఆ గిలిగిలి గిలిగిలి శబ్దం వచ్చేదా శంఖం. నువ్వు పెట్టుకొని గమ్మగా ఉంటే మనం అక్కడ ఉండామని తెలవదు. పెట్టుకొని ఇట్లా ఆడిచ్చేయమంటే గలగలగలని శబ్దం వస్తుంది. ఇక శబ్దం వచ్చిందంటే ఓ ఇక్కడ ఉండాలి ఎవరో ఉన్నారని తెలిసిపోద్ది కదా. ఆ ప్రకారం తెలవకుండా ఉండాలంటే నువ్వు అది శబ్దం వేయబాక అని చెప్తారు కదా. ఆ భయమేదా నిజంలో దుర్యోధనాలు భయపడానికిను ఆళ్వారు భయపడాలని తేడా ఉండాది. ఆళ్వార్ల భయము అదే ప్రకారం దుర్యోధనాదుల భయము రెండు ఒకటే కాదు. అందువల్ల ఈ భయం వేరు ఆ భయం వేరు. అది ప్రాతికూల్య భయం, ఇది ఆనుకూల్య భయం. ఈయనకి ఏం ఆప్తి వస్తుందో ఈ తల్లి భావంలో ఉండే భయం, అది తల్లి భావం కాదు. ఓ నాకు ఏమి ఆప్తి వస్తుందో అని చెప్పి ఒక్కొక్క ప్రాతికూల్యంగా ఉండే ఒక్కొక్క ఎదిరిలు వాళ్ళందరికీ ఉండే భయం దుర్యోధనాలకు ఉండే భయంని అద్దా చెప్తారు. వడివాయినిన్ వలమార్బినిల్ வாழ்கின்ற மங்கையும் பல்லாண்டு வடிவார் சோதி வளத்துறையும் சுடராடியும் பல்லாண்டு படைப்போர் புக்குடு மங்கம் అప్పాంచశన్యమం పల్లాండు. అప్పుడు పాంచశన్యమం పల్లాండు అనే దానికి ఏం అర్థం అంటే, పాంచశన్యం అంటే ఆ శంఖం. ఆ శంఖం వల్ల ఎందుకు పల్లాండు పడుతున్నా అంటే, ఆ శంఖం పెట్టుకొని నువ్వు గమ్మగా ఉండాలా, ఏం చేయకూడదు, దాన్ని ఊదకూడదు. ఊదితేవంటే నువ్వు ఇక్కడే ఉండావని తెలిసిపోద్ది. అందువల్ల నువ్వు ఊదబాక, ఆ భయం నాకు పోవాలంటే నువ్వు ఊదకుండా ఉండాలని చెప్పి చెప్తాడు. ఇది అప్పాంచశన్యం పల్లా అంటేనే. ఇంకొక అర్థం చెప్తాడు చలి స్వామి. పాంచశన్యం చెప్తే చాలు, అప్పవాంచశన్యం అటంటే ఏమర్థం అంటే, ఇప్పుడు మీకు ముందు నేను చెప్తాను అద్దుగో అక్కడున్నారు వాళ్ళని పిలవండి అంటే, స్వామి అక్కడ లేదండి నాకు ముందుగానే ఉండారండి అంటే, ముందుగా ఉండేటోళ్ళని అక్కడ ఉండేవాళ్ళని పిలవని చెప్తారా? చెప్పరు కదా. అదే ప్రకారం దీంట్లో ముందుగా భగవంతుని ముందుగా సేవిస్తున్నారు. పల్లాండు పల్లాయిరత్తాండు అడియోమోడం నిన్నోడం పెరివిండ్రు ఆయిరం అంతా ముందుగా నిలుచుకొని సేవిస్తాడు. ముందుగా నిలుచుకొని సేవించేటప్పుడు పాంచశన్యం చెప్పేటప్పుడు ఏం చెప్తున్నావు అంటే, అప్పాంచశన్యం అదుగో ఆ పాంచశన్యం చెప్తున్నాను అని అంటే, ముందుగా ఉన్నప్పుడు ఆ పాంచశన్యం చెప్పచ్చా? చెప్పకూడదు. అప్పుడు ఏం చెప్పాలా? ఈ పాంచశన్యం చెప్తేనే చాలు. దాన్ని వదిలేసి ఆ పాంచశన్యం చెప్తే అప్పుడు ముందు లేదని వస్తుంది కదా. ముందు లేదని వస్తుంది. ఇప్పుడు అన్ని ముందుగానే సేవిస్తున్నాడు. పల్లాండు ముందుగానే సేవిస్తున్నాడు, అడియోమోడు ముందుగానే సేవిస్తున్నాడు, పిరాటి సంబంధం ముందుగానే సేవిస్తున్నాడు, చక్రతాళ్వార్ సంబంధం ముందుగానే సేవిస్తున్నాడు. అన్ని ముందుగా చెప్పిన తర్వాత దేంట్లను ఆ పిరాటి పల్లాండుని చెప్పాల, దేంట్లను ఆ చక్రతాళ్వార్ పల్లాండుని చెప్పాల. అట్లా అదే ప్రకారం అట్లా అంత దూరంలో ఉండే నేను నువ్వు కలిసి ఉండాలా అని చెప్పలేదు. అట్లా చెప్పకుండా ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ మాత్రం అప్పాంచశన్యం ఎందుకు నేను చెప్పాలా అని చెప్పింటే దానికి అడుగుతున్నారు. ఎందుకంటే ఆశ్చర్యమైన చెప్తారు ఉండే ఏమంటే, మనకి ముందుగా చెప్పేటోళ్ళని ముందు చెప్తారు, మనకి వెనకాల ఉండేటోళ్ళని వెనకాలని చెప్తారు, మనకి ఎక్కడో చాలా దూరంలో ఉండేటోళ్ళకి దూరంగా ఉండాలని చెప్పారు. అప్పుడు దూరంగా ఉండేటోళ్ళని చెప్పే శబ్దాన్ని చెప్పుకొని అప్పాంచశన్యం చెప్తారు. పాంచశన్యం చెప్తేనే చాలు. వడివాయినిన్ వలమార్బినిల్ வாழ்கின்ற மங்கையும் பல்லாண்டு வடிவார் சோதி வளத்துறையும் சுடராடியும் పల్లాండు పడైపోరు పుక్కు ముడంగం పాంచశన్యమం పల్లాండు అని చెప్తే చాలు. అప్పాంచశన్యం అంటారు. అప్పాంచశన్యం అంటే ఎక్కడో చాలా దూరంలో ఉండాలండి, నా ఎదురుగుండా లేదంటేనే అప్పాంచన్యం వచ్చేస్తున్నాం. నా ఎదురుగుండా ఉండాదంటే పాంచశన్యం ఉంటున్నాం. ఇప్పుడు పెరుమాళు ఎదురుగుండా కదా పెరియాడు ఉన్నారు, అప్పుడు ఎందుకోసం అప్పాంచశన్యం చెప్పారు అని చెప్పి ఆశ్చర్యమైన ఒక సమాధానం చెప్తారు. ఏమంటే, ఇప్పుడు ఒక బిడ్డ ఉండదు, పాపను ఇది అబ్బాయి ఉంటుంది, మనకి బాగా అలంకారం చేశాడు. అలంకారం చేసిన తర్వాత అలంకారం పూర్తి బాగా అయిపోయిన తర్వాత
అంత అందంగా ఆ బిడ్డ ఉండదు. ఆ బిడ్డను చూసినప్పుడు దానికైనా దృష్టి వచ్చేసును, నే చూసేదాని వల్ల ఏదైనా దృష్టి వచ్చేసును అని చెప్పి ఈ చేతులు ఇట్లా చేస్తారు, చూడకంటారు, ఇట్లా చేస్తారు చూడండి. ఇట్లా చేసిన వెంటనే అప్పుడు ఏమవుతుందంటే అదే ప్రకారం ఆ దృష్టి పోతుంది అని అనుకుంటారు. కొన్ని మందిలు నిద్రపోయే బిడ్డని చూడబాకంటారు. మీరు చూసి ఉంటారు పెద్దవాళ్ళు. ఆ కాలం ఈ కాలం అదంతా ఏమీ లేదు. నిద్రపోయే ఎందుకంటే అంత అందంగా ఉంటుందంట. నిద్రపోయి ఉరంగువాన్ పోల్ యోగు செய்த பெருமை, బిడ్డలు కానీ పెరుమాళ్ళు కానీ నిద్రపోయేటప్పుడు అంత అందమంట. అదా ఆండాలు రెండో పాసలో చెప్తుంది, పార్కడలిల్ పయ్యత్తు ఇంద్ర పరమన్ సమయ భోజితగా శ్రీమాన్ని వాల్మీకి రామాయణంలో చెప్తారు. నిద్రపోయేటప్పుడు అంత అందంగా ఉంటాడంట. ఇప్పుడు నిద్రపోయేట బిడ్డలను చూడబాక ఎందుకంటే అంత అందంగా ఉంటారంట. అది చూసేసి మనం ఏమైనా దృష్టి పెట్టేస్తామని చెప్తారు కదా, అప్పుడు ఆ ప్రకారం చెప్తారు కదా. అప్పుడు ఏమంటే నిద్రపోయేటప్పుడు ఏమి తెలవదు, ఆ పిల్లలకి ఏం తెలవదు మాత్రం కాదు, ఆ నిద్రపోయేటప్పుడు అన్ని వదిలేస్తుంది. ఏం తెలవకుండా ఒక శరణాగతుడు ఎట్లా ఉండాలనో ఆ ప్రకారం ఆ బిడ్డలు ఉంటుంది. దీన్ని పెట్టి శరణాగతి ఎగ్జాంపుల్ ఇస్తారు. ఎట్లంటే నిద్రపోయే బిడ్డలు నన్ను ఇది స్వస్థంగా చూసుకుంటుంది, నా తల్లి కానీ నా తండ్రి కానీ స్వస్థంగా చూసుకుంటానే అని ఒక ధైర్యంలో బాగా నిద్రపోతా ఉంటుంది. అప్పుడైతే ఏం చేయాల్సిన పని లేదు. శరణాగతి అదే పని, నిర్భరోష్మి అని చెప్పాను. నిర్భయోష్మి ఓ శరణాగతికి ఎప్పుడు చాలా అందం అంటే బిడ్డలు నిద్రపోయేటప్పుడు అందంగా ఉంటుందని ఏమేంటాం, అన్ని భారాన్ని తల్లిదండ్రులు వదిలేస్తుంది. అదే ఒక శరణాగతుడికి అందం ఏమంటే అయ్యేమి అన్ని భారాన్ని భగవంతుడి దగ్గర వదిలేయాల. నేను చెయ్యాల్సింది ఏంటిది నిశ్చింతంగా ఉండే ఒక నిద్రదా అదే. అదే పోల శరణాగతి అంటే నేను రక్షించుకునేది నాది కాదు, రక్షించేది భగవంతుడు కర్తవ్యం, ఆయన రక్షిస్తాడు అని చెప్పి అదిదా ప్రధానమైంది. శరణాగతికి నిద్ర వేరే నిద్ర కాదు. అట్లాంటి నిద్ర ఉంటే శరణాగతుడు చాలా అందంగా ఉంటాడంట. అట్లా అందం ఉంటుంది అంటే బాగా పూర్తిగా అందం వచ్చే మేకప్ చేసి అడుగుతుంటే అట్లా రాదు. అందం అనేది ఎక్కడంటే ఆయనకు ఉండే ఒక పవిత్ర భావానికి అందం వస్తుంది అని చెప్తారు. అప్పుడు ఈ ప్రకారం నిద్రపోయే బిడ్డల్ని రెండు విషయం చూస్తా ఉంటే చూడబాక అని చెప్తారు కదా. ఏమంటే దృష్టి వచ్చేసొద్దని భయం కదా. అది ఇప్పుడు ఆళ్వాడు అలంకారం పూర్తిగా చూశాడు. ఏమంటే ఎట్లా చూశాడు, ముందుగా ఒక అలంకారం చూశాడు. ముందుగా మొదల్లో చూసింది అది తిరుమార్బు నాచ్యార్ అలంకారం, వడివాయినిన్ వలమార్బినిల్ வாழ்கின்ற మంగయం పల్లాంటి మొదల నాచ్యార్ అలంకారం చూశాడు. నాచ్యార్ అలంకారం చూసిన తర్వాత మళ్ళా ఈ పక్కనే చక్రతాళ్వార్ అలంకారం, ఆశ్చర్యమైన అలంకారం. ఆ చక్రతాళం చూశాడు. చూసిన తర్వాత అట్లనే ప్రదక్షిణ రావాలి కదా, ప్రదక్షిణ వచ్చి ఇటు పక్క రావాలా, పెరుమాళని ప్రదక్షిణ చేయాలా, ప్రదక్షిణ చేసి ఈ పక్క రావాలా. అప్పుడు వెనకాల ప్రదక్షిణ వచ్చింది, వెనకాల పెరగవాలి ఏమి, ఈ మాల తాగి ఏమి, ఇదన్నీ ఉండాలి కదా. ఇదంతా చాలా అందం. దీనంతా సేవించలేదంటే ఆయన నుంచి ఈ పాసురాలు చెప్పి దాని అందాన్ని పూర్తిగా తెలుసుకోవాలని ఒక భావన రాలేదు. ఎందుకు రాలంటే ఈయన పాసురాలకే అందం పూర్తి రాలేదంట. అంత అందంగా ఉన్నాయంట. అంత అందంగా ఉండేదాని వల్ల దాన్ని వదిలేశాడు. వదిలేసిన తర్వాత మళ్ళా ఇట్లా తిరిగాడు. ఇట్లా తిరిగి వచ్చేసాడు. అంటే ఆ పక్కన పూర్తిగా చూడు కదా, ఇంత అందంగా ఉండదు అని అదిరిట్టే పడిపోద్దో అని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రదక్షిణ ఈ పక్క వచ్చాడు కదా. ఈ పక్క వచ్చిన తర్వాత ఈ ఎడంచే పక్క పాంచశల్యం ఉండదు. అప్పుడు పాంచశల్యం చెప్పేటప్పుడు ఏం చెప్పాలా, నీ పాంచశల్యం పల్లాండం చెప్పాల. ముందుగా కదా తెలుసుకున్నాడు. నీ పాంచశల్యం అప్పాంచశల్యం చెప్పినాడు. నిన్ పాంచశల్యం అంటారు. నిన్నంటే అరవ భాషలో నిన్నంటే నీవు పాంచశల్యం బాగుండాలా అని చెప్పాలి కదా. అట్లా సేవించలేదు. అప్పాంచశల్యం ఎక్కడో ఉండదు. అట్లాంటి పాంచశల్యం బాగుండాలని చెప్తారంటే ఎందుకు స్వామి అట్లా చెప్తున్నారు అటంటే, ఇప్పుడు తల్లి బిడ్డలను చూస్తుంది. 9 మంది తల్లిలే బిడ్డలను సరిగా చూడవంటే ఏమర్థంటే ఓ మా దృష్టియే పడిపోద్దేమో, నా దృష్టియే పడిపోద్దేమో అని చెప్పి ఆ ప్రకారం కొంచెం పక్కకు వచ్చేస్తుంది కదా. ఆ ప్రకారం ఇవేమైందంటే ఈయన చూసాడు ఈ పాంచశల్యాన్ని. స్వామి ఇంతవరకు తాయారిని సేవించాను, పర్లేదు, చక్రతాళాన్ని సేవించాను, పర్లేదు, ఇప్పుడు సంగత్తాళ్వాన్ని సేవించిన కాల. ఎందుకంటే నా కందృష్టియే పడిపోను కాల, నా కన్నీ. అందువల్ల నేరుగా చూడనవ్వకుండా ఏం చేశాడు ఇటు తిరుక్కున్నాడు. తిరిగిన తర్వాత ముందుగా ఉంటుంది వెనక ఉంటుందా, ముందుగా ఉండవు. తిరిగిపోయిన తర్వాత స్వామి వాళ్ళని పిలవండి అని వాళ్ళు ఇట్లా ముఖం ఇట్లా తిప్పుకొని వాళ్ళని పిలవండి అంటే ఏమర్థం, ఎక్కడ ఉండాలని అర్థం.
అదే ప్రకారం ఈయన ముఖం తిప్పుకున్నాడు. ఎందుకు స్వామి తిప్పుకోవాలి, ముందుగా అక్కడ తెలుసుకోండి ఎందుకు తిప్పుకోవాలంటే ఈయన దృష్టి పడిపోద్దోను ఆ మాత్రం ఈయనకే భయం. అంత అందంగా సంగత్తాళ్వారు ఉన్నారట. మనం ఏమనుకుంటామో చక్రతాళ్వారి సమాచారం బాగా తెలుస్తుంది స్వామి. ఎక్కడైనా చక్రతాళ్వారి సన్నిధి ఉంటుంది. అది ఎగ్జామ్ వచ్చేసిందానికి పిల్లలంతా చుట్టా ఉంటారు. శ్రీరంగంలో మీరు వచ్చి చూడాల. ఆ చుట్టేది పిల్లలు కానీ పెద్దవాళ్ళని చుట్టేది అంటే మనకే ఒక డౌట్ వచ్చేసింది. చక్రతాళ్వారితో చుడుతున్నారా వీళ్ళుదా చుడుతున్నారా, గబ్బా 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 గబ్బని చుట్టా ఉంటారు. ఎన్నెన్ని రోగాలు పోవాలనో, ఎన్నెన్ని పాస్ మార్క్ రావాలనో, ఏదేది నాకు మంచి జయం కలగాలనో అన్ని దాన్ని చుట్టా ఉంటారు. ఓ అది మనకు తెలుస్తుంది స్వామి. ఆ ప్రకారం సంగత్తాళ్వారికి ఉన్నట్టుగా తెరవడాలే. అట్టయితే చక్రతాళ్వారికి ఉన్న వైభవం సంగత్తాళ్వారు లేదు కదా అంటే అట్లా కాదు. సంగత్తాళ్వారుకున్న వైభవం చక్రతాళ్వారికి లేదు. శంకరయ్య ఉన్ సెల్వం చాలా అழகியது. నాచ్యార్ తిరుమడి చెప్తుంది ఆండాళ్. ఏం చెప్తుంది? కర్పూరం నారుము, కమలప్పు నారుము, తిరుప్పవల చెవ్వాయిదాన్ తిత్తి తిరుక్కుము. ఎందుకంటే ఆ మాత్రం ఇది ఆ సంగత్తాళ్వారిని తీసుకొచ్చి ఆయన తిరుప్పవలం ఆయన నోట్లో పెట్టుకుంటారే. ఈ వైభవం చక్రతాళ్వారికి ఉండదంటే లేనే లేదే. అది కాకుండా ఎప్పుడు చేతులు వదిలేసిపోదు, చేతులనే ఉంటుంది కానీ వదిలేసి చక్రతాళ్వారికి బయట పోయేసి మళ్ళీ తిరిగి వస్తుందంటే అట్లా కాదు కదా, చెయ్యిని వదిలేదే లేదు కదా, ఆ ప్రకారం ఉంటుంది. అందువల్ల నా దృష్టియే పడిపోద్దేమో అని తిప్పుకున్నాడు. తిప్పుకున్న తర్వాత అప్పుడు అది ముందుగా ఉంటుంది వెనక ఉంటుంది, ముందుగా ఉండవు, ఎక్కడ ఉంటుంది. అందువల్ల అప్పాంచజన్యం అదిగో వాళ్ళు అని చెప్పదు కదా, అప్పాంచజన్యం పల్లాండు అని చెప్పారు. సరే స్వామి, ఈ ప్రకారం ఎవరైనా చెప్తున్నారా? ఈయన తల్లి భావన సేవిస్తున్నారు అని చెప్తున్నారే. ఈ ప్రకారం ఎవరన్నా చెప్పున్నారంటే ఆశ్చర్యమైన ఆద్యస్తన కులపతేర్ మాతా పిత యువతయగా స్తనయా విభూతికి సర్వం యతేవ నియమేన నసన్మయానాం ఆద్యస్తన కులపతే ప్రపన్నకి జన కూటస్థరని చెప్తాం కదా. మన కులానికే ఎవరు స్వామిగా ఉండరు, ఎవరు స్వామి నమ్మాడువారు. ఆయన చెప్పినాడు ఎక్కాల చందయ ఎమ్మా వీటి స్థిరమం చెప్పు. ఇది ఎక్కడంటే 2వ తిరువామిడి 2వ పత్తు 9వ తిరువామిడి మొదట పాసురం. ఆ మొదట పాసురంలో ఒక పాసురం మొదటి పాసురం చెప్తాను. ఎమ్మా వీటి తిరమం చెప్పం నిన్ చెమ్మా పాదపప్పు తలసేర్తుళ్ళై కైమాతున్నం కడిందబిరానే అమ్మాడియేన్ వేండువది ఈదే అని చెప్తారు. ఆ దాంట్లో ఆ కైంకర్యం దాం పురుషార్థం చెప్పి ఆ పథికంలో చెప్తారు. చెప్పిన తర్వాత దాంట్లో ఒక పథికం ఎనక్కే ఆచ్చై ఎక్కాలత్తెండ్రం ఎన్ మనక్కే వంది తనక్కేయాగ ఎనక్కొల్లి మీదే ఎనక్కే కన్ననై యాన్గొల్ షిరప్పే అని చెప్తారు. దాంట్లో ఏమంటే తనక్కేయాగ ఎనక్కొల్లి మీదే అన్నాం. ఎట్లంటే తనక్కేయాగ అంటారు. ఇది ఎట్లంటే అప్పాంచశన్యం ఏ శబ్దం ఏ అర్థం ధ్వనిస్తుందో అదే ప్రకారం తనక్కే యాగం శబ్దం అదే అర్థం ధ్వనిస్తుంది. ఎట్లా స్వామి అంటే అక్కడ ఏం చెప్పాలంటే ఉనక్కే యాగని చెప్పాల. ఉనక్కే అంటే నీకోసరం చెప్పాల. అంటే ముందుగా నిలుచుకుంటాడు. ఎనక్కే ఆచ్చై ఎక్కాల తిండ్రం ఎన్ మనక్కే వంది ఇడవీనిండ్రి మన్ని. అప్పుడు నాకే కైంకరించి నాకు తప్ప ఎవరెవరికి చేయాల్సి మళ్ళీ ఇదన్నీ ముందుగా సేవించిన తర్వాత అప్పుడు ఉనక్కేయాగ అని చెప్పాలి కదా. ఉనక్కేయాగ నీకోసం నేను కైంకర్యం చేస్తున్నాను చెప్పారు కదా. అప్పుడు నీకోసం కైంకర్యం అట్లా చెప్పకుండా తనక్కేయాగ అంటే ఏదో పక్కన ఎక్కడో దూరంలో ఉండేటట్టుగా ఉంటుంది కదా. అప్పుడు ఎందుకు ఇట్లా చెప్పారంటే ఇదే ప్రకారంగా ఎందుకోసం చెప్పారంటే ఈ ప్రకారం పర్ణశాల కట్టని చెప్పినప్పుడు అదే ప్రకారం లక్ష్మణుడు అనుకున్నాడు, నా కోసం కాదు నీ కోసం పర్ణశాల కట్టని చెప్పి రామా నువ్వేం చెప్తావు, ఎక్కడ సీతకి ఆనందము, ఎక్కడికి నాకు ఆనందము, ఎక్కడ నీకు ఆనందమో పర్ణశాల కట్టని చెప్పాడు కదా. నాకు ఆనందం కాదు, మీ ఇద్దరు ఆనందమే నాకు ఆనందం చెప్తారు. అప్పుడు తనక్కే యాగ వెనక్కొల్ల మీదే అని చెప్పి చెప్తున్నారు కదా. ఇప్పుడు పెరుమాళ్ళు చెప్తున్నారు, ఏమి ఇట్లా మాట్లాడుతున్నావు, ఈ మరి తనక్కే యాగ అని చెప్పి ఉనక్కే యాగం చెప్పాలి కదా. ఎందువల్ల తనక్కే యాగం చెప్తున్నానంటే పెరుమాళ్ళకి ఆళ్వార్ చెవుల ఇదంతా విన్నే లేదు. మనం కొన్ని విషయాలు వింటా ఉంటాం అనుకొని పక్కన ఉన్నటువంటి ఏదో అడుగుతూ ఉంటారు, అర్థం కాదు వాళ్ళు ఏం చెప్తున్నారనేదే మనకు వినదు. దీని సరైన ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరు తప్పుగా అనుకోబాకండి, కొన్ని ఇంట్లో ఇది జరుగుతుందంటే ఏదో
దూరదర్శన్ ముందు కూర్చుంటారు, ఏదోదో అరగంట సేపు ఒకసారి వేస్తా ఉంటారు అట్నే చూస్తూ ఉంటారు. ఎట్లా చూస్తారంటే భగవంతుడి విషయం కూడా ఆ ప్రకారం చూడరు, చూస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏం రాపోద్ది, తర్వాత ఏం రాపోద్ది, తర్వాత ఎవరెవరో దొంగలు దూరుతూ ఉంటారు, అది కూడా ఏం తెలవదు. వీళ్ళు పాటు చూస్తూ ఉంటారు కదా. అప్పుడు ఆ ప్రకారం ఇది లౌకిక విషయంలో. అయితే ఇక్కడ ఆళ్వారికి ఏమంటే భగవంతుని సేవించేశాడు, సేవించిన తర్వాత తనక్కే యాగ వెనక్కొళ్ళ మీద అని చెప్పారు. పెరుమాళ్ చెప్తున్నాడు, ఇది తనక్కే యాగం నువ్వు తప్పుగా సేవిస్తున్నావు, నాకు ఏం తెలియదు, వెనక్కే యాగం ఉనక్కే యాగం చెప్పాలా అని చెప్పి పెరుమాళ్ ఎన్ని చెప్పినా కూడా ఆయన చెవులో వినలేదు. ఎందుకోసం వినలేదంటే పెరుమాళ్ తిరిమేని అందరిని చూస్తున్నాడు, తిరిమేని బాగా సేవిస్తూ ఉన్నాడు, తిరిమేని సేవిస్తున్నాడు, తిరుముగ మండలం సేవిస్తున్నాడు, తిరుముగ మండలం ఎంత అందంగా కూడా అది సేవిస్తున్నాడు. ఆ గొంతు షాయల్, ఆ షాయల్ ఎట్లా ఉంటుందో ఆ షాయల్ కింద అందం చేస్తున్నావు. తిరుమార్బు ఎంత అగలంగా అక్కడ మార్పు నాట్యారు ఎట్లా ఉండాలో ఇదన్నీ చేస్తున్నారు. దాని తర్వాత తిరువడి తామరి, ఆ తిరువడిని సేవిస్తున్నాడు. ఇదంతా సేవిస్తూ ఉన్నప్పుడు పెరుమాళ్ ఏదో చెప్తా ఉన్నాడు, ఏదో చెప్తాను నోట్లో ఏదో పలుకుతున్నాడని తెలుస్తుంది, కానీ ఏం పలుకుతున్నాడని తెలవలేదు. అయితే ఏదో ఒకటి శబ్దం వింటుంది అని తెలుస్తుంది, కానీ ఏమి తెలవల. ఎందువల్ల తెలవలేదంటే పెరుమాళ్ అందంలో పూర్ణంగా పడిపోయిన తర్వాత ఏం తెలవల. అప్పుడు ఏమైపోయిందంటే ఈయనకి అందంలో పడిపోయిన తర్వాత ఈయనకి ఏమీ తెలవల, శబ్దమే రాందానం వల్ల తనక్కే యాగ ఎనక్కొళ్ళ మీదే అని చెప్పేశాడు. తనక్కేల యాగ ఎనక్కొళ్ళ మీద అని చెప్పేశాడు. ఆ ప్రకారం ఈ ప్రకారం కొన్ని ఇంట్లో ఉంటుంది. కొన్ని ఇంట్లో నేను పిలుస్తా ఉన్నాను, ఏందో అడుగు చూస్తున్నా ఉండవు, ఏదో చేస్తున్నావా అక్కడ నిలుచుకొని ఏదో చూస్తున్నావా అని చెప్తే జరగదు, జగడాలే వచ్చేస్తుంది. ఎందుకంటే అది లౌకిక విషయంలో. అయితే ఇక్కడ అట్ట కాదు, ఇక్కడ పూర్తిగా భగవద్ విషయంలో ఆ ప్రకారం ఆయన సేవించను పైకి ఆళ్వార్లకి ఇదిదాండి. ఆళ్వార్ను అవతరిపించిందే ఉపదేశం, మనకందరికీ ఉపదేశం చెయ్యాలని, పరిపూర్ణమైన అనుగ్రహం చెయ్యాలందా భగవంతుని ఆళ్వార్ను అవతరింపించాడు. అయితే వాళ్ళు అవతరించిన పూర్తయిన రీజన్ ఏమంటే ఇదిగా ఉంటే కూడా ఇది పూర్తి శైలా వాళ్ళు. ఏం స్వామి వాళ్ళకి శక్తి లేదంటే శక్తి ఉండింది పూర్తిగా, వాళ్ళకి అది అన్ని చేసే అన్ని సామర్థ్యం ఉన్నా కూడా భగవంతుడు అంతం మీద కూర్చున్న తర్వాత ఆ తిరిమేని సౌందర్యమేమి లావణ్యమేమి అది పూర్ణంగా అనుభవించేటప్పుడు పైక మన మీద వీళ్ళకి ఉపదేశం చెయ్యాలనే ఒక ప్రారంభం కన్నా ఏమొచ్చింది, వాళ్ళ అనుభవం ప్రధానం అయిపోయింది. దానివల్ల మనం ఉపదేశం తగ్గిపోయింది. అప్పుడు అదే ప్రకారంగా ఆళ్వారు ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ ప్రకారం పెరుమాళ్ ఏం చెప్పినా కూడా చెవుల వినకుండా ఏం చేశాడు, తనక్కేయాగ ఎనక్కొళ్ళ మీద ఎనక్కేయాగ. ఎందుకంటే ఇప్పుడు అందాన్ని చూసాడు కదా, చూసిన తర్వాత ఇంకా పెరుమాళ్ చెప్పేంత వినలంటే అదే చూస్తున్నాడు. వినకున్నట్టు మనం తప్పు చేసామే, ఏం చెయ్యాలని చెప్పి ఇంకా అందం చూడకూడదు. అప్పుడు ఏం చెయ్యాలా, తలకాయ ఉంచుకుంటే కనిపించదు కదా, తలకాయ ఉంచుకునేసింటే కనిపించదు. తలకాయ ఉంచుకున్నా అంటే అప్పుడు ప్రత్యక్షంగా డైరెక్ట్గా తెలవదు. అందువల్ల ఏం చేశాడు, తనక్కే యాగ ఎనక్కొళ్ళ మీది అని చెప్పాడు. అప్పుడు ఉనక్కే యాగని చెప్పాలి, నీకోసం చెప్పాలి. అట్లా చెప్పకుండా తనక్కే యాగ ఎనక్కొళ్ళ మీది అని చెప్పారు కదా. ఇది చెప్పింది ఎవరు, ఆళ్వార్కు ప్రధానంగా ఉండేటో నమ్మాళ్వార్. ఆయన ప్రకారం బయట వచ్చాడు కదా పెరియాళ్వార్, ఆయన అదే ప్రకారం అప్పాంచ సన్నియమం పల్లాండి. ఇప్పుడు పల్లాండి అనేది రెండు విధంలో అయింది. ఒకటి భయం వచ్చిన దానివల్ల వాళ్ళకి భయం వీళ్ళకి భయం, వాళ్ళు భయం వేరు వీళ్ళు భయం వేరు, అది ఆనుకూల్య భయం, ఇది ప్రతికూల్య భయం, అది ఒక అర్థం. రెండో అర్థం అప్పాంచ సైన్యం చెప్తున్నాడు స్వామి. ఏమంటే అప్పాంచ అంటే ఈయన దృష్టియే పడిపోద్దు, అందుకోసం తిప్పుకున్న దానివల్ల అప్పుడు తిప్పిన తర్వాత ఏమవుతుంది, తెలవలేదు కదా, తెలవకుండా అప్పాంచసన్యం పళ్ళు ఆనందం. రెండోది పాంచసన్యాన్ని చూస్తే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే నలుపుగా, భగవంతుడి చేతులు నలుపుగా ఉంటుంది, లోపల వచ్చి ఈ తావులు వచ్చి ఎర్రగా ఉంటుంది, ఈ పక్క నలుపుగా ఉంటుంది. బాగా తెలుసుకోండి, ఈ పక్క నలుపుగా ఉంటుంది, ఈ పక్క ఎర్రగా ఉంటుంది. అది దాని ఈ పక్క నలుపు, ఈ పక్క ఎరుపు, దాని మీద తెలుపు శంఖం. ఈ పరభాగం, ఈ వర్ణకళ పరభాగం ఎట్లా ఉంటుంది చూడండి, నలుపు తెలుపు ఇంది, నలుపు ఎరుపు తెలుపు, ఈ ప్రకారం కొంతమంది జెండాలో పెట్టుకుంటారు. అదంతా పెరుమాళ్ దగ్గర ఉండదు. ఎందుకు చెప్తున్నా, ఈ ప్రకారం ఇది చూసిన తర్వాత
ఈ పరభాగం, ఈ వర్ణకళ ఫలభాగం చాలా బాగుండదని చెప్పి, ఓ నా కందృష్టియే పడిపోద్దో ఏమో అని చెప్పి ఇటేం తిప్పుకున్నాడు. తిప్పుకున్న తర్వాత ఏం చేయాలా? అప్పుడు పాంచజన్యం ముందుగా లేదు కదా, అందువల్ల అప్పాంచజన్యం పల్లా అంటే అని చెప్పాడు. ఇది మొదట అర్థం. రెండో అర్థం, ఇప్పుడు అప్పాంచజన్యం మొదల్లో చూసింది పాంచజన్యానికి, ఇప్పుడు చూసేది అప్పాంచజన్యానికి. స్వామి, పాంచజన్యం అప్పాంచజన్యం రెండు ఒకటే కదండి. అప్పును ఒకటి చేర్చున్నాం కదా, దానికి ముందు అప్పు చేర్చలేదు కదా, అప్పు అనేది అక్కడ ఉండేది అని అర్థం. అప్పుడు మొదటి అర్థం చూసాము ఏంటి, ఈ నా దృష్టియే పడిపోద్దో ఏమో అని భయపడుకొని అప్పాంచజన్యం పడ్డా ఆలోచించారు. రెండో అర్థం అప్పాంచశన్యం అంట. అని ఆ పాంచశన్యం అండి, ఆ పాంచశన్యం అండి అంటారు. అట్లంటే ఏమి, కురుక్షేత్రంలో ఏం జరిగింది, ధ్వని వచ్చిందే. కురుక్షేత్రంలో పాంచజన్యాన్ని ఎత్తుడు కృష్ణుడు ఊదేడు కదా, ఊదిన తర్వాత అప్పుడు ఎన్ని మంది గౌరవాలు అందరూ వాళ్ళు హృదయాలను ఉలుక్కుపోయి పడిపోయారు కదా, అట్లాంటి పాంచజన్యం పడైపోరు పుక్కుముడంగం, అట్లాంటి పాంచజన్యం. ఆ పాంచజన్యానికి పల్లాండు అంటారు. స్వామి, యుద్ధంలో జరిగిన పాంచజన్యానికి పల్లాండుని ఇప్పుడు పాడుతున్నారే, పెరియాళ్ వారి ఈ కాలమేమి, యుద్ధం జరిగిన కాలమేమి? యుద్ధం జరిగిన కాలం వచ్చి ఇది ద్వాపర యుగం, పెరియాళ్వార్ కాలం వచ్చి కలియుగం. దీనికి దానికి ఎన్నో సంవత్సరాలు, వేలు సంవత్సరాలు తేడా ఉన్నప్పుడు ఈయన ఏంటి అప్పుడే జరిగిపోయిందే. జరిగిపోయిన విషయానికి అది నిన్న జరిగి ఉంటే పర్వాలేదు, లేదు మొన్న జరిగి ఉంటే పర్వాలేదు, లేదు ఒక్క సంవత్సరం ముందు జరిగి ఉంటే పర్వాలేదు. అట్లా కాదండి, ఎన్నో వేళ్ళు సంవత్సరాల ముందు జరిగిన ఒక విషయానికి ఇప్పుడు పల్లాండు పాడితే ఎట్లా స్వామి? అది నమ్మేట్టుగానే లేదంటే దీనికి గతేజలే చేతు బంధం అంటారు. అట్లయితే చాలా ఎల్ల వస్తుంది కదా, ఎల్ల వచ్చినప్పుడు దానికి ఏదో ఒక బ్రిడ్జ్ కడితే, దానికి ఏదో డ్యామ్ కడితే ఆ ఎల్లవ రాకుండా అది తేపచ్చు. ఎల్లవంతా వచ్చి పోయింది, డ్యామ్ కడతారంటే ఏం ప్రయోజనం, ఏం లాభం లేదు కదా. ఆ ప్రకారం గతేజల చేరుబంధం, జలమే పోయింది, ఎల్లవే పోయింది. పోయిన తర్వాత చేస్తే ఎప్పుడు కురుక్షేత్రంలో ఎప్పుడో జరిగింది, 5000 సంవత్సరం ముందుగా జరిగింది. ఆ జరిగినప్పుడు ఇప్పుడు ఈయన పాంచజన్యం పల్లా అంటే, పాంచజన్యం పల్లా అంటే ఇది ఎట్లా స్వామి అంటే ఏమంటే, ఆ బొద్దు భగవంతుడికి ఏనో ఆప్తి వచ్చేసిందంటే స్వామి, ఆ కథ అయిపోయిందే స్వామి. అయిపోయిన కథని తీసుకొచ్చి ఇప్పుడు చెప్తున్నారే, ఇది ఎలా ఎత్తుకునేది? ఎలా ఎత్తుకున్నది? అయిపోయిన కథ, ఆ పాంచజన్యం ఊదాడు, కృష్ణుడు జయించాడు, పాండవాలు జయించారు, పాండవాలు రాజ్య పరిపాలన చేశారు, అన్ని కథ వచ్చేసింది కదా. వచ్చేసిన తర్వాత అప్పుడైనా ఆప్తి వచ్చిందంటే, అప్పుడైనా ఆప్తి వచ్చిందంటే, ఆ ఆప్తికి నేను మంగళాశాసనం చేస్తా అంటే, స్వామి జరిగిపోయిన కథకి మీరు మంగళాశాసనం చేయిస్తా అంటే చేస్తాం, మనమే చేస్తాం. మనం ఎక్కడ ఎవరిని చేసేది లేదండి, ఏం లేదు. ఒక తల్లి, ఇది బాగా మీకు తెలుసుకుంటే మీరు పెరియాళ్ వారు చేసింది సరిని మీకు తెలుసు. ఇప్పుడు దాని మనకి ఎగ్జాంపుల్ పెట్టుకొని చెప్తాను, అది ఇందా తప్పది అయినా కూడా అట్లా చెప్తేదా మనకి ఒప్పిపోద్ది. ఎందుకోసమంటే ఏదో ఒక తల్లి 4 గంటలకి బడి నుంచి స్కూల్ నుంచి రావాలా, 4 గంటలకి రాలకుండా ఏంటంటే అట్లా ఈదికి వాకిలికి తిరగతా ఉంటుంది. 4:10 అయింది, 4:15 అయింది, 4:20 అయింది, 4:30 అయిపోయింది, 4:30 అయింది, ఇంకా రాలేదే అని చెప్పి తిరగతా ఉంటుంది తల్లి. తిరగతా ఉన్న తర్వాత ఇంకా భయం ఎక్కువైపోయి మళ్ళీ ఈది లాస్ట్కి పోయి ఈదికి వచ్చేవాడు ఇక వస్తారు కదా. అయినా కూడా ఆ తల్లికి ఏమవుతుంది, ఈ భయం వచ్చి ఆ ఈది లాస్ట్కి పోద్ది కదా. సరే స్వామి, అది పోద్ది, సరే. దానికి దీనికి సంబంధం ఏంటంటే ఈ విషయం ఎప్పుడు చెప్తుంది తెలుసా ఈ తల్లి? ఇప్పుడు ఆ ఏ బిడ్డ కోసం ఈది వరకు పోయిందో ఆ బిడ్డకి ఇప్పుడు ఎంత ఏజ్ అంటే 35. పక్కింటి ఆమె కొత్తగా వచ్చిన్నారు. ఆ పక్కింటి ఆమె ద్వారా ఇప్పుడు ఏం చెప్తుందంటే, నాకు ఆ రోజు నా కొడుకు 6 సంవత్సరాలు ఉన్నాడు, 5-6 సంవత్సరాలు ఉన్నప్పుడు 4 గంటలు అయింది ఇంకా రాలేదు, 4:30 అయింది ఇంకా రాలేదు, నేను ఎంత భయపడ్డాను తెలుసా అని చెప్పి ఇప్పుడు చెప్పుకుంటుంది. ఇది ఏం స్వామి, జరిగిపోయిన విషయం మళ్ళీ వచ్చేసాడు కదా, 4 ముక్కలు వచ్చేసాడు కదా, అయిపోయింది కదా, ఇప్పుడు చెప్పుకుంటే ఏం లాభం అంటే, ఈ లౌకిక విషయంలో ఈ తల్లి చెప్పుకోవచ్చు, భగవద్ విషయంలో పెరియాడు వారు చెప్పకూడదా? బాగా కొంచెం విని చూడండి. లౌకిక విషయం చెప్తుంది కదా, అది జరిగిపోయిన విషయం, అది ఎట్లా చెప్తుందో అదే ప్రకారంగా అప్పుడు ఏమంటే, ఆ రోజు ఏదన్నా ఒక ఆప్తి వచ్చిందంటే ఏం చేసేది?
ఏంటంటే పెరియావిడ ఈ భయం నేను భయపడాలి కదా. ఏదో ఒక ఆప్తి వచ్చేసిందంటే ఇప్పుడు కురుక్షేత్రంలోనే ఎన్నో అంబరాతుని ఎన్నో అంబులు వచ్చి పైన ముఖంలో వచ్చి పడిందంటే ఏం చేసేది? పడిందే, ఒకటి కాదు 1000 అంబులు వచ్చి పడింది. பட்டர் வீய கோல் கொஞ்சது விற்பரு விழவும் கஞ்சனும் மல்லும் வேழவும் பாகனும் வீட சற்றவன் தன்னை புறவரி செய்த சிவனொரு துயர்களை தேவை பட்டர் வீய கோல் கையில் கொண்டு பார்த்தன் தன் தேர்முன் நின்றானை சித்தவை பணியால் முடிதிறந்தானை திருவல்லிக்கேணி கண்டேனே. తిరువల్లికేని పాశ్చాది ఎంబెరుమానికి ఇదే తిరుమంగియాళ్వారు మంగళాశాసనం చేసిన మొదట పాసురం. ఆ పాసురంలో ఏం చెప్తాంటే ఆ తిరువల్లికేని పాశ్చాది పెరుమాన్ని సేవించాలంటే ముఖం పూర్తిగా భీష్మాచారి వేసిన అంబు వల్ల అట్నే రంధ్రంగా ఉంటుంది. అట్నే సేవ సాగిస్తాడు. ఇప్పుడు కూడా మీరు ముఖం సేవించాలంటే ఆ ముఖం ఎట్లా అంటే అట్నే ద్వారంగా ఉంటుంది. ఇట్ట ద్వారంగా ఉంటుంది. వేరే ఏ పెరుమాలు కావాలి లేదు. ఏ పెరుమా ఈయన అందరిలో ఎక్సెప్షన్ తిరువల్లిక్కని పార్సాది పెరుమాన్. అప్పుడు ఆ ప్రకారం పూర్తిగా ఉండాలి కదా. అట్టనే సేవి సాగిస్తాడు కదా. పట్టాల బియ్య కోల్ కయ్యూలు కుండని చెప్తాడు కదా. అప్పుడు ఆ ప్రకారం ఏదైనా వచ్చేసిందంటే నాకు భయం, నాకు ఆ భావన ఆయనకు వచ్చేసింది. పెరియావారికి వచ్చిన తర్వాత అందువల్ల మీరు భయపడుతున్నారు ఏదో ఒక విషయంలో, నేను పెరివారి విషయంలో భయపడుతున్నాను కదా. అట్లాంటి ఏమంటే అంత భావశుద్ధి పెరియాళ్వారికి. ఆ భావశుద్ధి ఉండదు కదా. ఆ భావశుద్ధితో ఉండే దానివల్ల ఇది ఎవరికి? పెరియాళ్వారికి. మనకంతా ఏమి ఆ భావశుద్ధి తెలియదు. ఏదో లౌకిక విషయంలో ఆ భావశుద్ధి ఉంటుంది కానీ భగవద్ విషయంలో ఆ భావశుద్ధి ఉండాలి. అది భావశుద్ధితో పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్తారు. அதனால ఎందుకొచ్చింటే అప్పుడు ఈయన ఏం చేస్తాడు, భగవద్ విషయంలో బాగా తెలుసుకొని దాన్ని నవ్వుకోవాలా, దాంట్లో ఆడుకోవాలా, దాంట్లో ఎడవాలా. ఇదన్నీ ఆయనకి ఏమొస్తుందో భయపడాలా. ఆయన చూసి ఆయన అలంకారం చూసి ఆనందపడాలా. ఆయన చూసి ఇదంతా చేయాలి కదా. ఇదంతా భగవద్ విషయంలో రావాలా. భగవద్ విషయంలో ఆయనకి ఏం నా కంతిరిక్తి పడిపోద్దని భయపడాలా. ఇదంతా విశిష్టాద్వైత సంప్రదాయం ప్రకారం ఉండే ఒక పద్ధతి. ఎందుకోసం ఇది చెప్తున్నానంటే స్వామి ఇక్కడ మధ్యలో ఎందుకు విశిష్టాద్వైతం వచ్చింది? అప్పాంచసన్యం పల్లాంటిదని చెప్తున్నారు. ఆ భయపడేది అనేది ఉండదంటే ఏమంటే అద్వైతంలో భయపడేది లేదు. విశిష్టాద్వైతం ఏమిటంటే అద్వైతులు ఈ వ్యత్యాసంతో చూడొచ్చు. ఈ మారిగా తేడా చూడమంటే చూడని కాదు. ఏమంటే ఎక్కడ భయపడాల్సిన పని లేదు, ఎక్కడ నవ్వాల్సిన పని లేదు, ఎక్కడ ఏడియాల్సిన పని లేదు, ఏం చేయాల్సిన పని లేదు. ఏమంటే ఇది అద్వైతం. అట్లంతా ఉండను కాదు. ఏంటంటే మనకి ఏంటంటే ఒక కష్టం వస్తే ఏడుస్తాము, మనకి ఒక ఆనందంగా ఉంటే సంతోషం వస్తుంది. ఇది రెండు మనకు ఉంటుంది కదా. అయితే ఇదన్నీ శంకరాచార్య ఒప్పుకోలేదు. ఏమంటే అద్వైత ప్రకారం బ్రహ్మానికి రూపం లేదు, అదే బ్రహ్మానికి గుణాలు లేదు, ఈ జీవాత్మ లేదు కదా, బ్రహ్మ ఒకటే కదా. అట్లా ఉన్నప్పుడు ఇదన్నీ అంత ఉంది కదా. అట్లాంటి విషయాన్ని విశిష్టాద్వైత పరంగా ఉండేటోళ్ళకు అప్పుడు పెరియాళ్వారు ఉండటం నిజమే. ఆయన అద్వైతి కాదే, ఆయన విశిష్టాద్వైతి కదా. అందువల్ల ఆయనకి ఏమొస్తుందో భయపడుతున్నాడు కదా. ఆ భయం నిజమే. ఎందుకోసం అంటే వాళ్ళ ప్రకారం ఏమంటే ఆ పాంచశన్య అబద్ధం, భగవంతుడు అవతారం అబద్ధం, మళ్ళీ పుట్టింది అబద్ధం, పోయింది అబద్ధం, అన్నీ అబద్ధం. అయితే పెరియాళ్వారి ప్రకారం అన్నీ నిజం కదా. ఏమంటే భగవంతుడి పుష్పం సాత్నం అంటే అది అబద్ధమే, ఆయన అలంకారం అవుతుంది అబద్ధమే, ఆయన తిరువీధి పొరపాటు అవుతుందంటే అది అబద్ధం కదా. అందువల్ల ఈ ప్రకారం ఉండే విషయం ఏంటని చెప్తున్నారు. అందువల్ల రామానుజ సిద్ధాంతం ఇద్దాం. అప్పుడు ఈ ప్రకారం ఉండే దానివల్ల పెరియాళ్వారికి ఏమొచ్చింది? అప్పాంచశల్యం పల్లాన్ని చెప్పను ఆయనకి భగవంతుడికి మంగళాశాసనం చేసే ఒక ఇది వచ్చింది. అది కాకుండా ఆయన ఏమైందంటే ఈ పక్క ఒక సైన్యాలు, ఆ పక్క ఒక సైన్యం, గౌరవ సైన్యం, పాండవ సైన్యం, 11 అక్షౌగుని సైన్యం గౌరవ సైన్యం, 7 అక్షౌగుని సైన్యం పాండవ సైన్యం. ఈ పాండవ సైన్యం గౌరవ సైన్యం మధ్యలో సేవిస్తున్నారు జగడాలు ఉన్నప్పుడు అప్పుడుదా ఈ ప్రకారం ఉన్నప్పుడు పాంచసన్యాన్ని ఎత్తి ఊదాడు కదా. అప్పుడు పాంచసన్యాన్ని ఎత్తి ఊదినప్పుడు ఒక్కరన్నా మంగళాశాసనం చేశారండి. భగవంతుడు ఎంత అందంగా ఉన్నాడు, ఆ దేవుడు పార్థసారథిగా ఉన్న ఎంత అందంగా ఉన్నాడు. నీ అందానికి మంగళాశాసనం ఎవరున్నా ఒకరు మంగళాశాసనం చేశాడా? సరే, అర్జునన్నా మంగళాశాసనం చేశాడా? చేయలేదే. ఇదిదా ఆళ్వారికి ఉండే కొరత. అప్పుడు ఎవరే మంగళాశాసనం చేయండి? ఆయన ఆ ప్రకారం తేరు మీద వచ్చి కూర్చొని
సారథిగా ఉండి కూర్చొని ఆయన గీత ఉపదేశం చేస్తున్నాడు. ఈ పక్క 11 అక్షోణి చేయడం, ఆ పక్క 7 అక్షోణి చేయడం. ఆ అక్షోణి సైన్యముకు ముందు ఇదన్నీ చెప్తున్నారే. చేసినప్పుడు 700 శ్లోకాలు 700 శ్లోకాలు చెప్పాడు. 700 శ్లోకాలు చెప్పిన తర్వాత సగోతో ధాత్రాంత్రానాం శ్లోకం వచ్చిన తర్వాత, ఆ శ్లోకం వచ్చిన తర్వాత ఓహో ఈ ప్రకారం శ్లోకం వచ్చేసింది ఈ గీతలో, ఇంకా స్వస్తి 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 అని చెప్పి ఇంక నువ్వు బాగుండాలా బాగుండాలని ఎవరన్నా ఒక్కరినే చెప్పినా అంటే ఒకరు చెప్పలేదే. నీ కర్మయోగం ఉన్ని, నీ జ్ఞానయోగం ఉన్ని, నీ భక్తి యోగం ఉన్ని, నీ ప్రభక్తి యోగం ఉన్ని, అదంతా ఉన్ని. అయితే ఏది ఉన్నా కూడా నీ చేతిలో పట్టుకున్న ఆ తిరువాడి ఏమి, ఈ చేతిలో పట్టుకున్న తిరుచంగి ఏమి, దాని తర్వాత చక్రతాడు సంక్రతాడు కూడా సేవ సాధించేది ఏమి, ఇదన్నీ నువ్వు జడం వేసే ఆ భావం ఏమి, ఇదన్నీ చూసేటప్పుడు పెరియాళ్ళ వారికి ఎవరన్నా ఒక్కరన్నా మంగళాశాసనం చేసి ఉండకూడదా? ఎవరే మంగళాశాసనం చేయలేదే అదన్నా ఏం చెయ్యాలా? నేను చెయ్యాలి అని ఎవరు అనుకుంటారు? పెరియాళ్ళవారు అనుకుంటారు. అట్లాంటి పెరియాళ్ళు అనుకుంది అంటే భీష్మాచారి ఆయన అంబు ద్వారా తిరుముగ మండలం పూర్తిగా ధ్వంసం చేసేటప్పుడు అప్పుడు పక్కన పిరాటిన ఉందంటే లేదే. నా పిరాటిన ఉండి ఓ నీకు ఇలాగ అయింది తంత్రుట్ట శత్రుగంధారం మగరిషీనా స్వభావకమని సీతా పిరాటి ఉనింది, ఆలింగనం చేసింది ఎవరిని? రాముణ్ణి. ఆ ప్రకారం కృష్ణుణ్ణి ఆలింగనం చేసుకునేది నీకు రుక్మిణి పిరాటినా ఉనిందా, లేదు సత్యభావాన ఉనిందా, లేదు నప్పిన పిరాటినా ఉనిందంటే ఎవరే రాలేదే స్వామి. అదిదా ఇప్పుడు పెరియాళ్ళ వారికి చాలా శ్రమ. ఆ శ్రమం ఏంటినే? ఆ శ్రమం పోవాలంటే ఏం చేయాలా? ఇప్పుడు పల్లాండు పాడాలి. ఏం పల్లాండు? ఆ కురుక్షేత్రంలో పాంచసన్ని ఎత్తు ఊదేడే, అప్పుడు ఊదినప్పుడు ఆవిడ కయ్యం తిరువాడివాగ ఇరుక్కக்கூடிய కోలం అంటారు. ఎందుకంటే అట్లాంటి ఆ తిరుక్కోలన్ని సేవించాడు. సేవించిన తర్వాత ఓ ఇంకా మంగళాసాధన చేయాల్సిందే. ఎవరే చేయలేదే, ఎవరు ఒక్కరన్నా చేసి ఉండాలి కదా, ఎవరే చేయకుండా వదిలేశారే. అట్లాంటి మంగళాసనం మనం చెయ్యాలా అని ఒక శబ్దం వల్ల అప్పాంచశన్యం పల్లాంటి. మొదట అర్థం అప్పాంచశన్యం అనేది నీకు ఏమర్థం అంటే ఏంది? తిప్పుకున్నాడు, తలగా తిప్పుకున్నాడు. ఓ నాకందృష్టియే పడిపోద్ది అని చెప్పి అప్పాంచశన్యం చెప్పాడు. రెండో అప్పాంచశన్యం కాదు, ఒకే అప్పాంచశన్యం చెందా. అయితే రెండో అర్థం ఏమంటే గురుక్షేత్రంలో ఆ పాంచజన్యం కదా ఊడారు, అట్లాంటి పాంచజన్యం చెప్పాలంటే ఏం చెప్పా? అప్పాంచజన్యం. అందువల్ల ఆ పాంచజన్యంకి పల్లాండు. అప్పుడు ఎవరే పల్లాండు సేవించలేదే, దానికి పల్లాండు రెండో అర్థం చెప్పారు. ఈ అర్థం చెప్పిన దానివల్ల ఆయన కూతురు తిరుమగలారు అంటారు. అట్లాంటి ఆయన కూతురు ఏం చేసిందంటే దీన్ని ఆశ్చర్యమైన ఒక 6 శబ్దాల్లో చెప్తుంది. అని షడ్రసం అంటారు. அன்று இவ்வுலகம் அலந்தாய் அடிபோற்றி சென்றங்கு தினிலங்கை செற்றாய் திரள் போற்றி பன்றச்சகடம் உதைத்தாய் புகழ் போற்றி கண்டுகுனிலாய் எரிந்தாய் கடல் போற்றி குன்றுகுணலாய் எடுத்தாய் உரம் పోற்றி వెండి పగైగడుక్కం నిన్ కయ్యల్ వేల్ పోట్రి అని చెప్పి షడ్రసమైన ఒక విషయాన్ని పూర్తిగా పోట్రి 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 అని మంగళాశాసనం చేసింది. ఎప్పుడో రామావతారం, ఎప్పుడో త్రివిక్రమ అవతారం. దీనికి ఇప్పుడు ఉండుకొని శ్రీవిల్లిపుత్తూరులో ఉండుకొని ఆండాల్ మంగళాశాసనం చేస్తుందంటే ఎందువల్లంటే తండ్రి ఎట్లనో అదే ప్రకారం తండ్రి భావంలో వచ్చి ఆ కూతురు అదే ప్రకారం అంటే వడభద్ర సాయిదా అని అనుకోలేదే. ఆ వడభద్ర సాయియే కృష్ణుడు, ఆ వడభద్ర సాయియే కురుక్షేత్రం ఉండే కృష్ణుడు, ఆ వడభద్ర స్వామియే రాముడు, ఆ వడభద్ర సాయియే త్రివిక్రమ అవతారం అయితేనే ఆ త్రివిక్రముడు అని అనుకుంది కదా. ఆ ప్రకారంగా ఏమంటే ఇలాంటి భక్తి వచ్చేదనేది వాళ్ళ భావం, భక్తి భావం. ఆ భక్తి భావం ఎందుకంటే ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు చేస్తున్నారంటే గతే చలే సేతు బంధనం. అప్పుడు మంగళాశాసనం ఎవరే చేయలేదండి, నేను చెయ్యాలి కదా, అందువల్ల చేస్తున్నాడు. అప్పుడు ఏదో ఆప్తి వచ్చేసిందని ఏం చేసేది, అందువల్ల చేస్తున్నానంటారు. దీనికి ఒక దృష్టాంతం ఒకరు ఎత్తురు మన పెద్దవాళ్ళు. అనంతాళ్వాన్ని వినబెట్టినారు కదా. అనంతాళ్వాన్ తిరుమల పూర్ణమాన కైంకర్యం చేశాడు. ఆ అనంతాళ్వాన్ పుష్కరిణి, స్వామి పుష్కరిణి వేరు, అనంతాళ్వాన్ పుష్కరిణి వేరు. అనంతాళ్వాన్ పుష్కరిణి ఇచ్చిదా మొదటి తీర్థంతో వస్తా ఉంది, అన్ని కైంకర్యం జరుగుతుంది. ఇప్పుడు వేరదాలు వస్తుంది అనుకోండి. అప్పుడు ఆ అనంతాళ్వాన్ పుష్కరిణికి ప్రధానంగా ఆయన ఇప్పుడు కూడా అనంతాళ్వాన్ ఆయన్ని కొట్టిన ఘటపార కూడా అక్కడ పెట్టి ఉంటారు. ఎందుకోసం చెప్తానంటే ఆ ప్రకారం అనంతాళ్వాన్ శివులిపుత్తూరు వచ్చారు. శివులిపుత్తూరు వచ్చి ఆండాల ఇది రామానుజుడి పేరులో చేయించారు. చేయించిన తర్వాత అక్కడ తిరుముక్కులంను ఒక పుష్కరిణి ఉండాలి శివులిపుత్తూరులో. ఆ తిరుముక్కులంను పుష్కరిణిదా ఆండాల్ ఆ తల్లి ఏమవుతుంది అక్కడ స్నానం చేస్తుందంట.
ఆండాళ్ తల్లి ఆ తిరుముక్కలం మీరు పోయారంటే తిరుముక్కలం పుష్కరిణికి పోవాలా, ఇది వచ్చి 10 రోజులు అక్కడ ఉత్సవం జరగద్ది. ఆ తిరుముక్కలం పుష్కరిణిలో ఆండాళ్ స్నానం చేసిందంట, అది చాప్తి చెప్తుంది. అట్లప్పుడు అప్పుడు అక్కడ పోయి ఈయన పోయి స్నానం చేస్తున్నారు. స్నానం చేసిన తర్వాత ఆండాళ్ పుష్కరిణి అయింది, అక్కడ స్నానం చేయాలి కదా అని చెప్పి స్నానం చేస్తున్నారు. స్నానం చేసేటప్పుడు లోపల పోయి ఎతుకుతున్నా ఉన్నాడంట. ఎతుకుతున్నాడంట. అందరూ అడుగుతున్నారు, ఏం స్వామి ఎతుకుతున్నావు, ఏదైనా డబ్బులు ఏదైనా వదిలేసావా, ఏదో కాయిన్స్ ఏదైనా వదిలేసావా, ఏమి ఎతుకుతున్నాడు, ఏం లేదు నేను ఎత్తుకుతున్నాను, నేను ఎత్తుకుంటాను, మీకు అక్కర్లేదు, మీకు అక్కర్లేని విషయం, నేను ఎత్తుకుంటాను అని చెప్పి ఎత్తుకుంటాను. సరే ఎత్తుకుంటావు, ఎత్తుకుంటాను అని అడిగితే అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఏం మాట చెప్తున్నాడు అంటే, ఆశ్చర్యమైన మాట చెప్తున్నా అంటే, లేదు లేదు ఆండాళ్ తల్లి మా తల్లి ఇక్కడదా స్నానం చేసింది, అప్పుడు స్నానం చేసినప్పుడు పసుపు ముక్క పెట్టుకొని స్నానం చేసిండు కదా, ఆ పసుపు ముక్క దొరుకుతుందా అని ఎతుకుతున్నా అని అంటాడు. ఆ పసుపు ముక్క ఇప్పుడు ఉంటుందా స్వామి, ఆండాళ్ కాలమేమి, అదే ఇప్పుడు అనంతాళ్వాడి కాలమేమి, దగ్గర 4000 సంవత్సరాలు తేడా ఉండదు. 4000 సంవత్సరాలు తేడా ఉన్నప్పుడు ఈయన అనంతాళ్వాడు ఇప్పుడు ఎతుకుతున్నా అంటే, ఈయన బుద్ధిమంతుడని చెప్పాలన్నా, ఈయనకి బుద్ధి లేదని చెప్పాలనంటే, మనకి బుద్ధి లేదు, ఆయనకి బుద్ధి ఉండాలి. ఎందుకంటే ఆ ప్రీతి అనేది ఆ తల్లి మీద అంత ప్రీతి. ఏదో ఆ పసుపు ముక్క పెట్టుకొని స్నానం చేసి ఉన్నావు కదా, ఆ పసుపు ముక్క మిగతా ఏదైనా కనిపిస్తుందా, మహాప్రసాదంగా నేను తీసుకుంటాను అని చెప్పి ఎతకాలంటే ఇదిదా ఆళ్వార్ల భావం, ఆచార్యుల భావం. మనకి ఆ భావం రావచ్చంటే ఆ భావం ఉంటే కదా మనకు వచ్చేదానికి, రాదు కదా. ఎందుకోసం చెప్తానంటే, ఎందుకోసం ఈ విషయం చెప్తానంటే, కొన్ని మంది అడుగుతున్నారు, స్వామి ఎప్పుడో జరిగిందే స్వామి, ఎప్పుడూ జరిగిన దానికి ఇప్పుడు మీరు తీస్తున్నారంటే ఆ భావం మనకి రాలేదే, మన ఆ ప్రకారం లేదే. మన ఇప్పుడు జరుగుతుందా, అయిపోయింది స్వామి, జరిగిపోయిన విషయాలతో ఇప్పుడు ఎందుకు తీసుకుంటారు, జరిగే విషయం చూడండి అని చెప్పి చెప్తారు కదా, అట్లా కాదు వాళ్ళది. భగవంతుని విషయంలో జరిగిపోయిన విషయంతో ప్రధానంగా తీసుకోవాలి. అందుకు ఏం లేదు, ఇప్పుడు ఏం లేదు, ఏదో మృగాలంతా ఎన్నో సినిమాలంతా చూపిస్తారు చూడండి, ఏదో మృగాలంతా దాని కాలు ఇక్కడ పెట్టింది, ఎన్నో లక్షల సంవత్సరం ముందుగా దాని కాలు ఇక్కడ పెట్టిందంట, దాని కాలు పెట్టిన దీన్ని చెప్పి 10 లక్షల సంవత్సరం ముందు ఇది పెట్టిన కాళ్ళు అని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఒక మ్యూజియంలో పెట్టి దానికి ఒక 500 రూపాయలు టికెట్ వేసి దానిపై అన్ను చూస్తున్నారు. జరిగిపోయిన విషయం చూస్తున్నా, ఎవరు అడుగుతున్నారంటే ఇది లేని విషయం, ఇది అక్కర్లేని విషయం. ఈ విషయం ఏదో ఒక మిరగాలు, ఆ మిరగాల్ని చూసుకొని అది లేదు పాత మర్చిపోకూడదంటే, మేము పాతది మర్చిపోము, ఎంత బాను భగవద్గీ విషయంలో పాతది మర్చిపోకూడదా కానీ మిగతా విషయంలో పాతది మర్చిపోవాలి. అందుకుదా కొండ వెండి మక్కలుట్రార్ చుట్టత్తవర్ బిరరం కండదోడు పట్టదల్లాల్ కాదన్నట్టు యాదమెల్లి ఆళ్వార్ 9వ పొత్తు మొదట పాసంలో చెప్పింది విషయమే, అదంతా వదిలేయాల. ఎవరు కావాలా, నల్లగోట్పాటులగంగల్ అట్లాంటి ఒక వస్తువులు ఉండేటోళ్ళు, అట్లాంటి కుటుంబం ఉండేటోళ్ళు కావాలని అడుగుతారు కదా. అందువల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో విషయంలో పడుతున్నారు కానీ ఈ విషయంలో భయపడకూడదు అని పూర్ణంగా చెప్పే ఒక విషయందా ఇది అంటారు. అట్టయితే ఏమర్థం, వాళ్ళు భయపడేదానికి ఏమంటే గదే చలే చేతి బంధం, మన మంగళాశాసనం చెయ్యాలని చెప్పి అప్పుడు యుద్ధంలో ప్రమాదం ఏదో జరిగిపోతుందో అని చెప్పి మంగళాశాసనం చేస్తున్నారు. ఆక ఇప్పుడు మొదట పాసరం ఏమి, రెండో పాసరం ఏమి, ఈ రెండు కలిపి ఏం చెప్తున్నంటే తిరుమంత్రార్థం చెప్తున్నాడు. ఇప్పుడు దీంట్లో ఏం తెలుస్తుందంటే, మొదట పాసరం పూర్తిగా అనుభవించాము, ఇప్పుడు రెండో పాసరం అయిపోయిందని అర్థం కాదు, తిరుమంత్రార్థమే చాలా రోజులు పోతుంది. ఎందుకంటే అప్పుడు మొదట పాసరం రెండో పాసరం కలిపి తిరుమంత్రార్థం చెప్తుందంటారు. ఏమంటే మన సంప్రదాయం ప్రకారం తిరుమంత్రం అంటే ఏమి, ఓం నమః నారాయణాయ, ఇది తిరుమంత్రం. ఈ అర్థానిదా 2 పాసురాలు చెప్తుంది. ఏమంటే ఏ శాస్త్రమైనా కానీ ఏ ప్రబంధమైనా కానీ తిరుమంత్రమేమి, ద్వయమేమి, చర్మశ్లోకమేమి, ఈ 3 లేనిది చెప్పలేనిది ఏ విషయం ఉండనే ఉండదు. ఈ 3 విషయాలు ఉంటుంది. నారాయణలో పూర్తిగా ఉండేది ఏంటంటే ఇదేదా తిరుమంత్రం, ద్వయం, చర్మశ్లోకం. అప్పుడు ఈ 2 పాసురాలు తిరుమంత్రార్థం చెప్తుందని చెప్తున్నారే, ఎలా చెప్తుంది స్వామి, ఎలా చెప్తుందంటే ఇప్పుడు నారాయణం పాసురంలో మొదటి పాసురం ఏది, మొదట గ్రంథం తిరుపల్లాండు. సరే, ఆ తిరుపల్లాండుకి మొదలాయిరం అంటారు. మొదలాయిరం అంటేనే మొదలాయిరంలో మొదట వచ్చేది ఏది, తిరుపల్లాండు. మొదలాయిరంలో పూర్తి ఏది, కనిని సిల్తాం. ఇప్పుడు సామాన్యంగా
ఇప్పుడు మా ఇంట్లో నారాయణ సేవిస్తామండి, నారాయణ సేవిస్తున్నాము, ఈరోజు మొదలాయిరం శాతుబర అయింది అని అంటే ఏమర్థం తెలుసా? మొదలాయిరం శాతుబర అయిందంటే కన్నినుం సిరుత్తాంబు శాతుబర అయిందని అర్థం. అర్థమైందా? కన్నిన్ సిరుత్తాంబు శాతుబర అయిందని అర్థం. అదే రెండాం ఆయిరం శాతుబర అయిందని అంటే పెరియ తిరుమడి తిరునడందాండంగా శాతుబర అయిందని అర్థం. అదే ప్రకారం ఇప్పుడు మొదలాయిరం పూర్తి అవుతుందంటే ఏమర్థం? కన్నిన్ సిరుత్తాంబు కదా, అప్పుడు కన్నిన్ సిరుత్తాంబు శాతుబర అయిందని అర్థం కదా. అప్పుడు తిరువాయుమిడి ఏం స్వామి, తిరువాయుమిడి ఉండదంటే ఇప్పుడు ఇట్లా ఓం, ఓం అనే శబ్దానికి ప్రతినిధి ఏంటంటే తిరుపల్లాండు. ఓంకారం చెప్పిందే ఇది తిరుపల్లాండు. తిరుపల్లాండు పూర్తిగా ఓంకారాన్ని అర్థం. ఇప్పుడు నమశబ్దం నాలాయరంలో తిరుమంత్రార్థం పూర్తిగా చెప్పతారు ఇప్పుడు పెరియవాతండ్రులు. ఇది పూర్తి అడియని ఏంటంటే ఆయన ఏం చెప్తున్నాడో అదా మీకు తిప్పి చెప్తున్నాను. నాకు సొంతంగా నాకేం తెలవదండి, ఇప్పుడే చెప్పేస్తాను. ఏం తెలవదు. వాళ్ళు ఏం చెప్పినారో దాన్ని అట్నే చదువుకుంటాను, తీసుకొచ్చి మీ ముందర చెప్పేస్తాను. అంతేగాని స్వామి మీ అభిప్రాయం ఏమీ లేదంటే వాళ్ళు చెప్పిన అభిప్రాయం తిప్పి చెప్పేద్దా నాకు అభిప్రాయం. అట్టయితే మీరు కాపీ కొడుతున్నారు, మీకే ఏమి బ్రెయినే లేదంటే లేదండి, లేదు, ఏది లేదు. వాళ్ళు ఏం చెప్తారో అది చెప్పి చెప్తాను అంతే, వేరే ఏం లేదు. దీంట్లో మీరు ఎట్లా మాట్లాడారు కూడా అది ఇదా విషయం. ఎందుకోసం చెప్తున్నా అంటే అప్పుడు ఓంకారాన్ని అర్థం ఇది చెప్తుంది తిరుపల్లాండు, ఓంకారాన్ని అర్థం. సరే, నమపదం అర్థం ఇది చెప్తుంది కనిని తిరుతాంబు. నమపదத்தின் అర్థం కనిని తిరుతాంబు. అప్పుడు నారాయణ శబ్దం అర్థం ఇది చెప్తుంది తిరువాయుమిడి. అప్పుడు పూర్తిగా వచ్చేసిందా? తిరుపల్లాండు, కన్నిన్ తిరుతాంబు, తిరువాయుమిడి, నారాయణ పూర్తి అయిపోయింది. ఆరంభం, మధ్యమం, ఎండ్ అని వస్తుంది కదా. ఆ ప్రకారం వచ్చింది. దానివల్ల అప్పుడు ఏం చెప్తుంది? తిరుపల్లాండు నారాయణ శబ్దం ఉండదా? ఉండాది. నమశబ్దం కన్నిన్ తిరుతాంబు ఉండదా? ఉండాది. ఓంకారంలో తిరుపల్లాండు ఉండదా? ఉండదు. ఇప్పుడు అది చూసేసిన తర్వాత ఎట్లా రాబోతుంది చూడాలా, దాని తర్వాత చెప్తాను చూడండి. ఇప్పుడు మొదలు నారాయణ శబ్దంలో ఏంది? కైంకర్య ప్రార్థన, కైంకర్యం ప్రధానం. ఆ కైంకర్యం చెప్తుందంటే ఆశ్చర్యంగా మనమే వినుంటాము. 3వ పత్తు 3వ తిరువాయుమిడిలో ఒడివిల్ కాలమెల్లాం ఉడనాయమన్ని వడివిలా అడిమ చెయ్య వెంటున్నాం తెలుగులరివి తిరువేంగడత్తి ఎలుగల్ చోది ఎంతదంత దందక్కే అని చెప్పి ఆశ్చర్యమైన కైంకర్య ప్రార్థన, కైంకర్యం చెయ్యాలనేది నారాయణ శబ్దం చెప్తుందని చెప్పి ఆళ్వార్లు 3వ పత్తు 3వ తిరువాయుమిడి ఒడివిల్ కాలం చెప్పేశాడు. అప్పుడు నారాయణ శబ్దం తెలుస్తుంది తిరువాయుమిడి. నమపదం కన్ని తిరుతామని చెప్పారే స్వామిన్న. ఇది వచ్చి ఉపదేశరత్న వాళ్ళ ఒక గ్రంథం మనవాళ్ళ మామనికి అనుగ్రహించారు. ఆశ్చర్యమైన గ్రంథం. ప్రతి ఒక్కరూ ఉపదేశరత్న వాళ్ళు తెలుసుకోవాలా. దాంట్లో ఒక పాసురం வாய்த்த திருமந்திரத்தின் மத்தியமமாம் பதம் போல் ஷீர்த்த மதுரகவி செய்கலையை ஆர்த்தபுகழ் ஆரியர்கள் தாங்கள் అరుళిచ్చయల నడువే శర్విత్తార్ తాత్పర్యం చేయందని ఒక ఆశ్చర్యమైన ఒక పాత్ర అనుగ్రహిస్తారు స్వామి నవాల మామనికి ఉపదేశరత్నమాలో. దాంట్లో ఏం చెప్తున్నా, నమశబ్దం ఏం చెప్తుంటే ఈ కన్నిన్ సిరుత్తాంబే నమశబ్దத்தின் అర్థందా, మిగతా అర్థం కాదు. అట్లాంటి కన్నిన్ సిరుత్తాంబు ఏమంటే దాంట్లో తదీయ శేషత్వం చెప్తుంది. అద తత్శేషత్వం, తదీయ శేషత్వం. తత్వేషత్వం అంటే భగవంతుడికి నేను పూర్ణమైన కైంకర్యం చేస్తాను అర్థం. తదీయ శేషత్వం అంటే భగవంతుడికి ప్రియమైన భాగవతాలు ఉంటారు కదా, ఆ భాగవతాలకు పూర్ణమైన కైంకర్యం చేసేత్వం అని అర్థం. అప్పుడు భాగవత కైంకర్యం చెప్పింది ఇది తదీయ శేషత్వం. ఆ తదీయ శేషత్వం దా నమపదం చెప్తుంది. లేదే స్వామి నమపదం భగవత్ కైంకర్యం భగవత్ శేషత్వం చెప్తుందంటే అది పైతేట ఉండే అర్థం. లోపల దూరిపోయి చూసామంటే భగవత్ కైంకర్యం కన్నా భాగవత కైంకర్యం ప్రధానం చెప్తుంది. దానిదా ఉపదేశత్వముల మనవాల మామనికి వాయిత్త తిరుమందిరత్తిన్ మధ్యమామాం పదంపులో ఒక పాసనలు పూర్తిగా చూపించారు. దానికిదా మధుర కవి ఆళ్వార్ ఆ కన్నిన్ సిరుతాంబు సేవించేటప్పుడు తేవు మట్టడియేన్ కురుగూర్ నంపి పావినిసై పారిత్తివనే ఆ నమ్మాళ్వార్ తప్ప వేరే దేవుడు నాకు లేదని చెప్పాడు కదా. అట్లాంటి కన్నిన్ సిరుతాంబు ఏమర్థం? నమపదం అర్థం. ఓంకారం ఏంది? ఓంకారం ఏం చెప్తుంది? తిరుపల్లాంటి అర్థం. నారాయణ శబ్దం తిరువాయుమిని అర్థం చెంది. సరే స్వామి, ఇట్లా కొన్నప్పుడు ఓంకారం పెను ఏం చెప్తుంది? అకారవాచ్యుడైన భగవంతుడికి మకారవాచ్యుని జీవాత్మ, ఆయన స్వామి, ఇతన దాసుడు అంటే ఏమర్థన? ఆయనకి అన్ని విధమైన కైంకర్యం చే సర్వదేశ సర్వకాల సర్వావస్థోదిత సకల విధమైన కైంకర్యం చెయ్యాలని ఒక ప్రసిద్ధి దీంట్లో తెలుస్తుంది. దాని తర్వాత ఆయన కైంకర్యం చేసి శేషభూతకం మనం అనుకుంటారు. ఇది ఓంకారం అర్థం. ఈ ఓంకారం అర్థం దా ఎక్కడ చెప్తుంది?
తిరుప్పల్లాండు చెప్తుంది. అప్పుడు తిరుప్పల్లాండు అర్థం ఓంకారం చెప్పిన తర్వాత భగవంతుడు మనకు స్వామి, మన దాసబోధులు. అప్పుడు తిరుప్పల్లాండు సారాంశం ఇది స్వామి, మనమందరూ దాసులండి, ఆయన స్వామి అండి, ఇదా సారాంశం. సరే, అట్టయితే నారాయణుని எழுதிస్తాం. ఓంకారం తిరుపల్లాండు, నమశబ్దం కన్నీర్ తిరుతాంబు, నారాయణ శబ్దం తిరువామిని చెప్పేశారు కదా. ఇప్పుడు వేరులాగా ఇంకోలాగా చూస్తాం. తిరుప్పల్లాండు 2 పాసరం ఉన్నాయి కదా, 2 పాసరం ఎత్తుకుంటాం. 2 పాసరం ఎత్తుంటో ఆ 2 పాసరం లోపల తిరుమంత్రార్థం చెప్తుందంటారు. అట్టయితే తిరుప్పల్లాండు మొత్తానికి ఓంకారార్థం ఇప్పుడు చూసాము. తిరుప్పల్లాండు 2 పాసరం, మొదటి 2 పాసరం ఏది? పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు ఒక పాసరం, రెండో పాసరం అడియోమోడు నిన్నోడు ఒక పాసరం. ఈ పాసరం, ఈ 2 పాసరం కలిపి తిరుమంత్రార్థం చెప్తుంది అని అర్థం. అప్పుడు తిరుమంత్రార్థం చెప్తుందంటే ఏమర్థం అంటే ఓం నమః నారాయణాయ, ఈ 3 శబ్దాలకున్న అర్థం అది చెప్తుంది అని అర్థం. అప్పుడు ఇది పైకి చూస్తాం. ఇది 3 శబ్దాలు. అయితే దీనికి ముందు ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు నారాయణ శబ్దార్థం తిరుమంత్రార్థం చెప్తిరే స్వామి, నారాయణ శబ్దార్థం తిరుమంత్రార్థం చెప్పాను కదా. ఆ నారాయణ శబ్దం నెల చెప్తుంది. తిరువాయుమి నారాయణ శబ్దార్థం చూసాం కదా. అప్పుడు మొదటి పాత్ర ఎట్లా ఉంది చూడండి. ఉయర్వర ఉయర్నలం ఉడయవన్ యవనవన్, మయర్వర మదినలం అరుளிనన్ యవనవన్, అయర్వరు అమరర్గల్ అధిపతి యవనవన్, తుయరరు షుడరడి తోడిదరన్ మనవేను ఉండదు కదా. ఇప్పుడు తిరుమంత్ర అర్థంగా ఈ తిరువాయుముని చెప్తుందని పెట్టుకుంటే బాగా చూసుకోండి. అప్పుడు ఎట్లా వచ్చిందా అంటే తిరుమంత్రలో ఓంకారం ఎట్లా ఉండదు, అకారం ఉకారం మకారం అని ఇట్లా వస్తుంది. ఆ ఊ మా అని ఇట్లా వస్తుంది. ఆ ఊ మా 3 కలిసిందంటే ఓంకారం అని అర్థం. అప్పుడు ఆ ప్రకారం నమ్మాడు వారు అనుగ్రహించుంటారు కదా తిరువాయుమని. మనం ఒకసారి సేవించి చూస్తాం. మొదటి పాసరం చూడండి. ఉయ్యారు వర ఊలో స్టార్ట్ చేశాడు. దాని తర్వాత ఊలో స్టార్ట్ చేసిన తర్వాత దాని తర్వాత ఉయ్యారు వర ఉయ్యన్నలం ఉడయవన్ యవన్ అవన్మయ్యారు. దాని తర్వాత మాల స్టార్ట్ చేశాడు. దాని తర్వాత ఆల స్టార్ట్ చేశాడు. అయితే మొదట ఎన్ని రావాలా? అయర్వరం అమరర్గల్ అధిపతి యవనవన్. దాని తర్వాత ఏం రావాలా? మయర్వర మధురం అరుళినన్ యవనవన్. అట్లా రావాలి కదా. అట్లా రాకుండా ఇట్లా వచ్చేసింది. అకార ఉకార మకారం రాకుండా మొదల్లో అకారం అయర్వర అమరగలు రావాలా. రెండవది ఉకారం ఉయర్వర ఉయర్నం రావాలా. మూడవది మకారం మయర్వర మదిరణం రావాలా. అట్లా రాకుండా ఇట్లా మాటేశాడు స్వామి. అకార ఉకార మకార ఆ వరుస క్రమం ప్రకారం లేకుండా ఎందువల్ల మార్చేడు. ఇప్పుడు ఇంకో భాషను చూస్తాం. ఇదంతా ఒక ఈ ప్రకారం చూసుకుంటా వస్తే మనకు చాలా ఐడియాస్ వస్తుంది. ఐడియాస్ అంటే ఈ ప్రకారం సంప్రదాయంలో ఇన్ని విషయాలు ఉన్నాయని తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇంకో ప్రకారం అంటే అకార ఉకారం అకారంగా సరిగ్గా ఉండే ఏదైనా గ్రంథం ఉండదే స్వామి? ఉన్నదే. అకార ఉకార సరిగ్గా ఉండే గ్రంథం ఉండదు. ఏదంటే అమరనాథి బిరాన్. తిరుప్పానాడు చేశాడు కదా అమరనాథి బిరాన్. ఆ అమరనాథి బిరాన్లో ఏం చెప్తుందంటే అమరనాథి బిరాన్ అడియార్కన్నే ఆర్పడుత విమలన్ ఆల స్టార్ట్ చేసినది. రెండో పాసరం ఉవంద ఉల్లత్తనాయ్ అని చెప్పి రెండో పాసరం స్టార్ట్ అవుతుంది. మూడో పాసరం మందిపాయ్ వడవేంకట మామలని మూడో పాసనం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మొదట పాసనంలో ఆ శబ్దంలో, రెండో పాసనం ఊ శబ్దంలో, మూడో పాసనం మా శబ్దంలో సరిగ్గా ఉన్నదండి. అప్పుడు తిరుమంత్రతుని అర్థం ఓంకారం అర్థం పూర్తిగా అమరనాథిబిరాన్ తిరుప్పానాడు సరిగ్గా ఆయన అనుగ్రహించినారు. అయితే నమ్మాళ్వారు ఏం స్వామి తప్పుగా చేసినారు? మొదల్లో ఊ పెట్టేశాడు, రెండోది మయర్వరమైన మా పెట్టేశాడు, మూడోది ఆ పెట్టాడు. అంటే ఎందువల్ల స్వామి ఈ ప్రకారం మార్చేశాడంటే ఆయనకు ఒక నిర్బంధం ఉండాలి. ఏం నిర్బంధం అంటే ఆ ఊ మా మార్చేశాడు. ఆ ఊ మా మార్చేసాడంటే ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు అకార ఉకారం అకారం వచ్చింది కదా. ఏది? ఓంకారం రావాలంటే అకార ఉకారం అకారం 3 ఒకటి చేరాలని చెప్తాం కదా. అప్పుడు ఇది ఏంది? ప్రణవం. ఈ ప్రణవం పూర్తిగా చెప్పిందిదా తిరువాయుడి అర్థం చూసాము. ఆ ప్రణవార్థందా ఆ తిరుపల్లాను చూసాము. ఆ ప్రణవంలో తిరుమంత్రంలో నమశబ్దాన్ని అర్థందా కన్నీసితామని చూసాము. అట్లా ఉన్నప్పుడు ఈయన ఎందుకోసం ఈయన అకార ఉకారం అకారం చెప్పకుండా ఎందుకోసం ఇట్లా పాడాడంటే కొన్ని విషయం తప్ప చూడండి. ఇంకో విషయం చెప్తాను.
కొన్ని పాశురాలని అందాది క్రమంలో ఉంటుంది. నాకు గుర్తు వచ్చిన దానివల్ల చెప్తున్నాను. అందాది క్రమం అంటే ఏ శబ్దం ముడువు అవుతుందో ఆ ముడువైన శబ్దాన్ని పెట్టుకొని నెక్స్ట్ పాసురం ప్రారంభిస్తారు. ఆ ప్రకారం ఉంటుంది. ఇప్పుడు అర్థం ఏంటో కూడా చెప్తాను. ఇప్పుడు నిన్న రామానుజ సేవించాము కదా, பூமன்னமாது புரஞ்சேவான் துயர సుగులర్ మడింద పావన్నమార అడిబడి నంజేశులువం అవన్నామంగళే అని అయిపోయింది కదా. అది దాని తర్వాత రెండో పాసనం, దాని తర్వాత మూడో పాసనం, నాలుగో పాసనం. ఇలాంటి పాసనం వచ్చేటప్పుడు ఏ శబ్దం అవుతుందో ఆ శబ్దాన్ని పెట్టుకొని నెక్స్ట్ పాసనం స్టార్ట్ చేస్తారు. கல்லார்பொடில் தன்னரங்கன் கமலப்பதங்கள் நெஞ்சில் கொல்லா மனிதரை நீங்கி குறையல் பிரானடிக்கே வில்லாத அன்பனி ராமானுஜன் மிக்க சீலமல்லா உள்ளாதென் நெஞ்சி ఒంటరియే ఎనక్కుట్ర పేరియల్వే పేరియల్వేను అది ముగించింది. ముగించిన తర్వాత నెక్స్ట్ పాసనం ఏం రావాలా, పేరియల్ నంజే అడిబనింజే అని ఉన్నాయి. మూడో పాసనం వస్తుంది. అదే ప్రకారం తిరువాయుమొഴി తీసుకోండి. మొదటి పాసనం ఉయ్యర్వర విహరణం ఎన్న వస్తుంది, తొడుదెళ్ళు మననే మననే అని శబ్దం ముగించింది. ముగించిన తర్వాత నెక్స్ట్ పాసనం ఏమవుతుంది, మననక మలమర అని వస్తుంది. అట్లా ఉన్నప్పుడు ఇదంతా అందాది క్రమం నుంచి వేరు. ఈ ప్రకారం అందాది క్రమంలో వస్తే మనకి ఈ పాసురాలు అయిపోయిన తర్వాత ఈ పాసురం అయిపోయిన తర్వాత ఈ పాసురం గుర్తు బాగా ఉంటుంది. అయితే తిరుప్పావె కానీ, తిరుపల్లి ఏసి కానీ, పెరియ తిరుమొഴి కానీ, అమరనాథిబిరాన్ కానీ ఇదంతా అందాది క్రమం కాదు. అందాది క్రమం కాదంటేనే ఏమొక పెద్ద శ్రమం అంటే, ఈ పాసురంలో అయిపోయిన తర్వాత ఆ పాసురం తిరుపావిగా చాలా మంది డౌట్ ఉంటుంది. అన్నిటికీ రంబావాయ్ రంబావాయ్ రంబావా అయిపోతుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాసురం ఏందండి, కొత్తగా నేర్చుకుంటే కొంచెం సందేహాలు ఉంటుంది. ఆ ప్రకారం సందేహాలు ఉంటుంది కదా. అందువల్ల మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే, ఈ సందేహాలు వస్తే వాళ్ళు తప్పుగా మూడో పాసరం సేవించేదానికి నాలుగో పాసరం సేవించేస్తారు, ఐదో పాసరం సేవించేదానికి ఎనిమిదో పాసరం సేవించేస్తారు. అందువల్ల ఈ ప్రకారం ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలంటే అడివరం అని ఒకటి పెట్టుకుంటారు. అడివరం అంటే ఇప్పుడు మార్గడి స్టార్ట్ అయిందా, రెండో పాసరం ఏంది వయ్యత్ స్టార్ట్ అయిందా, మూడో పాసరం ఏంది ఓంగి స్టార్ట్ అయిందా, నాలుగో పాసరం ఏమైంది ఆవిమడెక్కన స్టార్ట్ అయిందా. ఈ ప్రకారం దీన్ని అడివరం అంటారు. అడివరం అంటే దేంట్లో స్టార్ట్ చేస్తామో దాన్ని అట్లనే మెమరీ చేసుకునేది. మార్గడి వయ్యత్తు ఓంగి ఆడి అని ఇట్నే మెమరీ చేసుకున్నామంటే, ఇప్పుడు మార్గడి తింగల పాసరం సేవించేశాను. సేవించేసిన తర్వాత స్వామి రెండో పాసరం ఏంది నాకు గుర్తు రాలేదు అనుకని, రెండో పాసరం ఆయనై మన్ను వడదనమైందని అనుకుంటానేమో. లేదు, ఆ గుర్తు చేసుకునేది కోసం అడి వరకు పెట్టుకున్నాను కదా. మార్గడి వయ్యత్తు ఓంగి ఆడి ఇట్లని చెప్పుకుంటా వస్తే ఇది అట్టే మెమరీ అయిపోద్ది కదా. ఈ మెమరీ అయిపోయిన తర్వాత మార్గడి అయిన తర్వాత వయ్యత్తండి అని క్లియర్గా వచ్చేస్తుంది కదా. అదే ప్రకారం ఏదంతా అందాది క్రమంలో లేదో అందాది క్రమంలో ఉండేదానికను ఉండాది అడివరవు. అయితే ఏదంతా అందాది క్రమం లేదో అందాది క్రమం తెలుసుకోవాలని కోసం ఏం చెప్తారంటే పెద్దవాళ్ళు ఈ ప్రకారం అడివరవు పెట్టుకున్నారు. ఆ అడివరవు పెట్టుకున్నప్పుడు అదే ప్రకారం మార్గడికి అడివరవు ఉండాది. అదే ప్రకారం తిరుప్పానాళ్వారు అనుగ్రహించిన అమరనాథి పిరానంగా అడివరవు ఉండాది. తిరుప్పానాళ్వారు అనుగ్రహించిన అమరనాథి పిరాన్ అడివరవు ఏమిటంటే అమరనాథి పిరాన్ ఇది మొదటి పాసురం, ఉవంద ఉల్లత్తనాయ్ రెండో పాసురం, మంది పాయ్ మూడో పాసనం. అప్పుడు మొదల్లో పాసనం ఏంది అమలన్, రెండో పాసనం ఏంది ఉవంద, మూడో పాసనం ఏంది మంది అని వస్తుంది. ఇప్పుడు ఇది మూడుని కలిపితే ఇదే ఒక పాసనలో అయిపోద్దంట. మన పెద్దవాళ్ళు చెప్తున్నారు అలా అమలన్ ఉవంద మంది. ఇదే ప్రకారం మార్గడి వయ్యత్తు ఓంగి. ఇది చాలా బాగున్నదండి. ఈ ప్రకారం చేయించుకుంటే 30 పాసురాలు సేవించినట్టు అర్థమా అండి? అడగబాకండి, కాదు. ఇది కాదు ఏమిటంటే మనకంతా అలాంటి స్వభావంగా ఉంటుంది. ఇట్లా బాగున్నానండి సేవించేశానంటే నాకు 5 నిమిషాలండి టైం. ఉదయం ఏదో సేవించాలనుకున్నాను, గబగబన మార్గడి వయ్యత్తి ఓంగి ఆడి మాయని ఆడిని సేవించుకుంటా పోతా ఉంటానండి. అయిపోయిందంటే అయిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే ఆ ప్రకారంగా సేవించకూడదు, పూర్తిగా సేవించాలి. ఎందుకు చెప్తాను అయితే ఇది ఎందుకోసం పెట్టారంటే గుర్తుంచుకోవాలా. నెక్స్ట్ పాసరం ఏమి గుర్తుంచుకోవాలి కదా. ఆ గుర్తుంచుకోవడం కోసం పెట్టుకోరు. అయితే ఈ గుర్తు ఉంచుకునే దానికోసం మొదటి శబ్దం తీసుకొచ్చి పెట్టారు కదా, అదే ఒక పాసరంగా అయిపోతుంది. అది ఎట్లా ఒక పాసరంగా అయిపోతుంది. ఇప్పుడు చూడు, మంది పాయ్ వడవేంగడ మాల వేయించి చెప్పారు కదా, అమలన్ ఉవంద
మంది. అట్లంటే అమలన్ అనే శబ్దం, అమలంటే ఏంటి? ఒక్కరవంత అవాప్త అఖిల హేయ ప్రత్యనీగన్, వాడి దగ్గర ఒక్క తప్పు కూడా లేదు. అంత అమలన్ కుట్రమట్రం అంటారు ద్రావిడ భాషలో. అట్లా కుట్రమట్రం అంటే ఒక్క తప్పు కూడా లేదు. అట్లాంటి అమలన్ ఉమంద. అమలంటే ఎవరు? కుట్రమట్రం ఎవరు? రామో దుర్నాభిభాషదే, రాముడే. అట్లాంటి రాముడు అమలనని శబ్దం వల్ల రాముడు చెప్తాం. ఉవంద, ఆయన చాలా ప్రేమంగా ఉండేది ఎవరితో? ఉవంద అంటే చాలా ప్రేమంగా ఉండేది ఎవరితో? మంది. మంది అంటే కోతి. కోతి ఎవరు? హనుమంతుడు. అమలన్ ఉవంద మంది స్వామి, ఇది చాలా బాగుండేది అని. అదే ప్రకారం తిరుపావలో చెప్పచ్చు. ఇది అమలన్ ఉవంద మంది అమరనాథి వీరంలో. తిరుపావల మార్గడి వయ్యత్తు ఓంగి. వయ్యం అంటే ఈ భూలోకం, మార్గడి అంటే ధనుర్మాసం, ఓంగి అంటే చాలా వైభవం, చాలా వైభవం, చాలా వైభవం అంటారు. అట్లయితే ఏమన్నా ఈ భూలోకంలో ధనుర్మాసం అనేది చాలా వైభవం ఇస్తారు. అప్పుడు దీనికి అర్థం వచ్చేసింది చూడండి. ఒక్కొక్క దానికి అర్థం వచ్చింది కదా. ఎందుకు మీకు అర్థమయ్యేది అనుకోవచ్చు. ఇది తిరుపల్లాను వరద అడగబాకండి. ఇప్పుడు మనం ఊరికి మీకు అర్థం కావాలని చెప్పాను. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఆశ్చర్యంగా చెప్తున్నారు చూడండి. అమరన్ 100 మంది అని చెప్పారు కదా. ఆ ప్రకారం మార్గడి వెయ్యెత్తు ఓటికి. ఇప్పుడు ఆళ్వార్ నమ్మాళ్వారు ఎందుకోసం ఉకారంలో ఆరంభించారు? ఎందుకోసం అంటే దానికి ఒక పద్ధతి పెట్టుకున్నారు. ఏంటంటే శాస్త్రం తస్య ఉతితి నామాని సాంఖ్యోక్య ఉపనిషత్తులో భగవంతుడికి ఒక తిరునామం ఉపనిషత్తు చెప్తున్నది. ఏం చెప్పిండే? తస్య ఉతితి నామ. ఉతితి నామ, ఉతితి ఉతితిని ఉతు ఉతు అని పేరిచ్చింది. భగవంతుడికి ఏం పేరిచ్చింది ఉపనిషత్తు? ఉతు అనే పేరిచ్చింది. సాంతోక్య ఉపనిషత్తు ఉతు అనే పేరిచ్చింది. అప్పుడు 4 వేదానికి సమంగా 4 ప్రబంధాలు అనుగ్రహించారు కదా స్వామి నమ్మాళ్వారు. తిరువృత్తం, తిరువాచర్యం, పెరియ తిరువందాది, తిరువామిడి అని 4 ప్రబంధాలు ఉంచారు కదా. దాంట్లో సామవేద సారమిది, సాంతోక్తి ఉపనిషత్తు సారమిది తిరువామిడి. అట్లాంటి తిరువామిడి సారం కదా. ఆ తిరువామిడి 1102 పాశురాలు. ఆ పాశురాలు పూర్తిగా ఉతు అనే ఒక నామాన్ని వివరించేదని కోసరందా 1102 పాశురాలు. ఉతు అనే ఒక నామం. ఉతు అనే నామం పేరు ఎవరు పెట్టింది? శాస్త్రం పెట్టింది, ఉపనిషత్తు పెట్టింది భగవంతుడికి. ఉతు అనే ఒక పేరు. ఆ ఉతు అనే పేరుని వివరించాలి కదా, పూర్తిగా చెప్పాలి కదా. ఆ పూర్తిగా చెప్పాలంటే ఏం స్వామి? దానికి ఏం పాసురం స్వామి? దానికి ఏం పాసురమా? తిరువావిడి పూర్తిగా ఉతు అనే నామందా. అప్పుడైతే 1102 పాసురాలు ఉతు నామందానా? అవును, ఉతు నామాన్ని వివరించిందిదా 1102 పాసురాలు. అప్పుడు ఉతు నామాన్నిదా చెప్తుందని ఎట్లా తెలుసుకునేది? ఉకారంలో స్టార్ట్ చేయాలా, తకారంలో ముగించేయాలా? అప్పుడు ఉకారంలో స్టార్ట్ చేయాలంటే ఏమర్థం? ఉయర్వర ఉయర్నలం ఉడయవన్ యవనవన్ ఉకారంలో స్టార్ట్ చేసింది. అప్పుడు తకారంలో ముగించేశారంటే పిరందార్ ఉయందే அவாவற்று வீடு பெற்ற குருகூர் ஷடகோபன் சொன்ன அவாவிலந்தாதிகளால் இவையாயிரமும் முடிந்த అవావిలందాది ఇప్పత్తరిందార్ పిరందార్ ఉయందే అని తకారంలో ముడిచిపోయింది కదా. అప్పుడు ఊ ఇత్ అయిపోయింది. ఉతు ఉతు అనే శబ్దం వస్తుంది కదా. అప్పుడు ఉతు అనే శబ్దాన్ని చెప్పేదానికి వస్తుందా? ఉకారంలో స్టార్ట్ చేసాడు నమ్మాడు గారు. అయితే ఆ నిర్బంధం అనేది తిరుప్పానాడు వారికి లేకుండా ఉండేదాని వల్ల ఆయన అమలన్ ఉబంద మందిని స్టార్ట్ చేశాడు. ఇప్పుడు అది ఉంది. దానిదా ఉపక్రమ ఉపసంహారం అంటారు. ఉపక్రమ ఉపసంహారం. ఉపక్రమం అంటే తొడక్కం, ఉపసంహారం అంటే ముగించేది. ఆ ఉపక్రమ ఉపసంహారంలో ఉపక్రమంలో ఉకారం పెట్టాడు, ఉపసంహారంలో తకారం పెట్టాడు. ఇది రెండు కలిపిన దానివల్ల ఉతు అనే నామాన్ని చెప్పేదానికి వస్తుందా తిరువాయువు పుట్టిందని చెప్పాడు. ఈ ప్రకారం ఉండాదంటే మన శ్రీవచన భూషణ అనుభవిస్తున్నాం కదా. ఆ శ్రీవచన భూషణ శాస్త్రమే మొదటి సూత్రం ఏం తెలుస్తా? వేదార్థం అరిదిడువది శృతి ఇతిహాస పురాణంగలాలే అని మొదటి సూత్రం. సరే, కడాసూత్రంలో ఏం దీని సారాంశం చెప్తుందంటే వేదార్థం అరిదిడువది ఆచార్య అభిమానమే ఉత్తారకం అంటారు. అప్పుడు ఉపక్రమ ఉపసంహారం రెండు కలుస్తుంది కదా. ఆ ఉపక్రమ ఉపసంహారం కలిసే దాని వల్ల ఉకారంలో ప్రారంభించి తకారంలో ముగించేవారని చెప్తారు. అందువల్ల ఉయర్వర ఉయర్నలం ఉరయవన్ ఎవరవన్ అని చెప్పి పిరందార్ ఉయర్ందే అని చెప్పి ముగిస్తున్నారు. ఉతు అనే నామాన్ని భగవన్ నామా అనుకుంటే వైభవాన్ని చెప్పేదానికి వస్తుందా తిరువామిడి వైపాసురాలు. అయితే అమరనాథి పురాణంలో ఈ నిర్బంధం చేయడం వల్ల చెప్తున్నాను. దీని తర్వాత ఈ 2 పాసురం వల్ల తిరుమంత్ర అర్థం చెప్తున్నాడు.
తిరుమంత్రం ఏం చెప్తుంది? 3 అర్థాలు చెప్తుంది. 3 అర్థాలు. ఇప్పుడు తిరుమంత్రం చెప్పాలి కదా 2 పాసురంలో. మొదటి పాసురం పల్లాండు, రెండో పాసురం అడియోమడం. ఈ 2 పాసురంలో ఏం అర్థం చెప్తుందని తెలుసుకోవాలి కదా. ఏం తిరుమంత్రం ఏమిటే? తిరుమంత్రం చెప్పేది 3 విషయాలు. తత్వయుత పురుషార్థం, ఇది బాగా తెలుసుకోవాలి మీరు. తత్వయుత పురుషార్థం. తత్వం అంటే నిజమైన వస్తువుకి తత్వం అని పేరు. తత్వం నిజమైన వస్తువుకి తత్వం అని. హితం అంటే అప్పుడు ఉపాయం, ఆ పురుషార్థాన్ని ఎట్లా మనం తీసుకోవాలి అనేది ఉపాయం దా హితం. పురుషార్థం అనేది ఆయన దగ్గరికి పోయేది. ఈ 3 విషయాలు చెప్పేద్దా ఏది తిరుమంత్రం. అప్పుడు ఆ 3 విషయాలు దీన్ని చెప్పాలి కదా. దేంట్లో మొదటి భాషరం రెండో భాషరం ఎట్లా చెప్తుంది, ఎలా చెప్తుంది అనేది రేపు చూస్తాము. ఆశ్చర్యమైన విషయం. తిరుమంత్ర అర్థం రేపు చూడబోతాము. మొదటి భాషరం ఏమి, రెండో భాషరం ఏమి, 2 భాషరం అర్థం ఏమి చూడబోతాము. అవశ్యం మీరు అందరూ వచ్చి కలుసుకోవాలా. ఈరోజు చాలా రోజులు అయిపోయిన దానివల్ల కొన్ని మంది రాలేదు అనుకుంటాను. వాళ్ళకంతా తెలిపించి రేపు కలుసుకుంటూ ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు ఏదైనా సందేహాలు ఉంటే తప్పకుండా అడగచ్చు. ఆళ్వార్ ఎంబెరుమానాదియర్ తిరువడిగలే శరణం, ఆచార్యం తిరువడిగలే శరణం, భగవత తిరువడిగలే శరణం.